లైవ్లో ఉన్న బిడ్డలకు మీకు వందనాలు తెలియపరుస్తున్నా. కృప మనకు తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. చదువుబడిన లేఖన భాగం నుంచి అపోస్తుడైన పౌలుకు సంఘాల గురించినటువంటి దిగులు, బెంగ, ఆలోచన దినదినం ఎక్కువవుతుందంట. ఎందుకు ఎక్కువవుతుందయ్యా అని కొంచెం లోతుకెళ్తే, నా ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. రాత్రి నుంచి ప్రభు సన్నిధిలో అడుగుతున్నాయా, ఇది నీ బిడ్డలు రిసీవ్ చేసుకుంటారో లేదో తెల్లు. నువ్వైతే చెప్పమన్నావు, నువ్వు చెప్పమన్నావు కనుక వాళ్ళలో వినే బుద్ధి కూడా నువ్వు పుట్టించు. ఈ మాటలు ఎక్కడ వ్యర్థం కాకూడదు, ఎక్కడ త్రోసిపుచ్చుకోకూడదు. కొంతమందికి అర్థమయ్యి కొంతమందికి అర్థం కానట్లుగా ఉంచొద్దు. పరిశుద్ధ గ్రంథం గురించి ముఖం తెలియనోడు కూడా ఈ మాటలను గ్రహించి అర్థము చేసుకునే కృప మీకు దయచేయునుగాక. చెప్పండి, ఒకటి ప్రభు నామాన్ని కనబడదాం. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియులారా గమనించండి జాగ్రత్తగా. ఎందుకు ఆ భారము ఇతనిలో ఎక్కువ అవుతుందంటే, పౌలుకు దర్శనాన్ని ఇచ్చి ఒక మహిమ కలిగినటువంటి సంఘాన్ని చూపించాడట. అందరూ చెప్పండి, మహిమ కలిగిన సంఘం. అందరూ చెప్పాలి, మహిమ కలిగిన సంఘం. గమనించు జాగ్రత్తగా. ఎందుకు భారం ఎక్కువ అవుతుందో, ఈ మహిమ కలిగిన సంఘము పౌలు యొక్క అనగా ఆది అపోస్తుల యొక్క కళ్ళ ముందు ఎప్పుడు మెదలుదాడుతూ ఉందంట. ఏ సంఘము? మహిమ కలిగిన. ఎవరి కళ్ళ ముందు మెదలాడుతుంది? పౌలు కళ్ళ ముందు. మన కళ్ళ ముందు కూడా ఎన్నో మెదలాడుతూ ఉంటాయి. అవి మీకు తెలుసు. ఏవి మెదలాడాలనో అవి మెదలాడవు, ఏవి మెదలాడకూడదో మెదలాడుతూ ఉంటాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? అవేంటివో మీకు తెలుసు. ఈ పౌలు కళ్ళ ముందు మహిమ కలిగిన సంఘం ఎప్పుడు కూడా మెదలాడుతూ ఉందట. కళ్ళు మూసినా అదే, కళ్ళు తెరిచినా అదే, ప్రార్థనలో కూర్చున్న ఆ మహిమ కలిగిన సంఘమే. సమస్తము కూడా బోధించిన, నిలిచిన, ఎక్కడున్నా తన వే ఆఫ్ థింకింగ్ అంతా కూడా మహిమ కలిగిన సంఘం మీదనే ఆత్మదేవుడు తీసుకెళ్తున్నాడట. నా ప్రియులారా గమనించు. ఇప్పుడు మహిమ కలిగిన సంఘం అన్నాను కదా. ఇప్పుడు సంఘము దేంతో నింపబడాలి చెప్పాలా? సంఘము దేంతో నింపబడాలి? మహిమతో నింపబడాలి. పౌలు చూసిన దర్శనం ఏంటి? పౌలు కండ్ల ముందు మెదులుతున్న దర్శనం ఏంటి చెప్పాల? నోరు తెరవాలి మీరు. మహిమ కలిగిన సంఘం. ఎక్కడుంది మహిమ కలిగిన సంఘం? మహిమ కలిగిన సంఘం ఎక్కడుంది? ఎక్కడున్న సంఘాన్ని పౌలుకు దేవుడు చూపించాడు? మహిమ కలిగిన సంఘం ఎక్కడుంది? బైబిల్ చదువుతావు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మహిమ కలిగిన సంఘం ఎక్కడుంది అంటే నిత్య మహిమలో ఉంది. కొట్టు బిగ్గరగా, చెప్పర్లు గట్టిగా, బిగ్గరగా. ఏంటండి మరి అంత డల్లుగా ఉన్నారు? खाना खा लिए लिए बहुत अच्छा है. హల్లెలూయా. ఏముందండి మీకేమన్నా పెద్ద పరీక్ష ఏమన్నా పెడితేనా? అయ్యో ఎంతటి ప్రశ్న వేసిదివి నన్ను దైవజనుడా, ఈ ప్రశ్న బహు క్షోభించుచున్నది అన్న ప్రశ్న ఏమని వేసి తినా మీకు?
మహిమ కలిగిన సంఘం ఎక్కడుంది అన్యా? మహిమతో నింపబడిన వాళ్ళైతే చెప్పేటోళ్ళు. ఎక్కడుంటుంది మహిమ కలిగిన సంఘం? నిత్యం మహిమలో ఉంటుంది. హల్లెలూయా. అది చెప్పడానికి బుర్రలు బద్దలు కొట్టుకుంటారు. ఏమో నీతో ఏం మాట అంటే ఎంత అంటొచ్చు చదవలేనా? హల్లెలూయా. గమనించండి, మహిమ కలిగిన సంఘం ఎక్కడుంది? ఆ నిత్య మహిమలో ఉన్న సంఘం గురించిన ఆలోచన ఎవరిలో ఉంచాడు? పౌలు కళ్ళ ముందు ఏం మెదలాడుతూ ఉంది? నాన్న కొంచెం జాగ్రత్తగా వినండి, ఇది పర సంబంధమైన మెసేజ్. ఇదిగో అన్ని డైరీలు అయిపోయి మళ్ళీ ఒక నూతనమైనది అయిపోయింది, 2-3 రోజులకే ఎత్తిపోయింది. జాగ్రత్తగా మీరు వినండి, శ్రేష్టమైన మర్మం ఇది. నా ప్రియులారా, కృప మనకు తోడై ఉండునుగాక. మీకు అందరికి అర్థమైనట్లుగానే ఆత్మదేవుడు మాట్లాడతాడు. కొంచెం జాగ్రత్తగా గమనించు. మహిమ కలిగిన సంఘం పరమందు మహిమలో ఉంది. ఈ పరలోకమందు ఉన్నటువంటి మహిమ కలిగిన సంఘాన్ని పౌలు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. భూమి మీద, బాగా వినాలి, భూమి మీద ఉన్నటువంటి ఈ పౌలు మదిలో ఏం మెదులుతుంది? కళ్ళల్లో కదా. ఇప్పుడు ఎందుకు అది చూపిస్తున్నాడంటే, పరలోకమందున్న ఆ మహిమ కలిగిన సంఘము మహిమతో నింపబడితేనే మహిమలోకానికి వెళ్తుంది. కనుక నేను భూమి మీద ఉన్నాను కనుక, ఆమేన్, భూమి మీద ఉన్న సంఘాలన్నీ మహిమతో నింపబడితేనే ఆ మహిమ కలిగిన సంఘంలోనికి వెళ్తాయి. బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా. అర్థమైందా? మహిమ కలిగిన సంఘం అక్కడ. పౌలు ఎక్కడున్నాడు? ఎందుకు పదే పదే దాన్ని చూపిస్తున్నాడంటే, మిస్టర్ పౌల్, నీకు ఇచ్చిన దర్శనం ఏంటో తెలుసా? నీకు ఇచ్చిన పిలుపు ఏంటో తెలుసా? భూమి మీద నీవు కట్టబోయే సంఘము మహిమతో నింపబడే సంఘమై ఉండాలి. ఆ సంఘము మహిమతో నింపబడాలి. భూమి మీద ఉన్న సంఘాలు మహిమతో నింపబడితేనే మహిమలోకానికి ఎత్తబడతాయి. లేకపోతే చెప్పాలి లేకపోతే ఎత్తబడు. ఎందుకు పదే ఇది పౌలులో ఈ దిగులు, ఈ బాధ ఎక్కువవుతుందంటే, నేను చూసిన దర్శనానికి అవిధేయుడను కాలేదు. దేవుడు నాతో మాట్లాడిన మాటకు అవిధేయత, మూర్ఖత చూపలేదు. నన్ను పిలిచిన పిలుపు ఏమిటో నేను బాగుగా ఎరిగి ఉన్నాను. ఎందుకు పిలిచాడయ్యా అంటే, భూమి మీద ఒక మహిమ కలిగిన సంఘాన్ని స్థాపించటానికి దైవజనులను దేవుడు పిలుస్తాడు. కొట్టి బిగ్గరగా చప్పట్లు గట్టిగా వేసాయికే. దైవజనుడా, నీ పిలుపు ఆషామాష పిలుపు కాదు. కూటికి గుడ్డకు కూడుకు బట్టకు పిలిచే పిలుపు కాదు. అలనాడు పౌలు పిలిచిన ఆ దేవుడే ఈరోజు నిన్ను పిలిచాడు. పౌల్ని ఎందుకు పిలిచాడయ్యా? ఒక మహిమ కలిగిన సంఘాన్ని భూమి మీద స్థాపించటానికి ఏం చేశాడు? పిలిచాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించు. పరిశుద్ధ గ్రంథములో ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన ప్రవచన గ్రంథాలు ఏమంటాడంటే, మహిమ ఎక్కడుంది చెప్పాలన్నా? నాకెళ్ళి చూడాలా? నేను చదవన్నప్పుడు చదవండి, గీసుకోమన్నప్పుడు గీసుకోండి. 2 ఆపోజిట్లో చేయొద్దు. అది పోతుంది, ఇది పోతుంది. ఓకే? మీరు బాగా విన్నారనుకో, మరలా కూర్చుంటే ఆత్మదేవుడు వచ్చి చెప్తా ఉంటాడు, మీరు రాసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. అది రావాలా? ఆర్డర్ చెప్తుంటే రాసుకోవడం వద్దు. రెఫరెన్స్లు ఒక్కటి రాసుకోండి. తర్వాత దేవుని సన్నిధిలో కూర్చొని, అయ్యా కొంచెం ప్రిపేర్ చేయయ్యా, చెప్పయ్యా నేను విన్నది. నెమరు వేసుకోవడం అంటే అదే. ఆమేన్. ఏంది నెమరేయడం అంటే? ఒక్కసారి పశువులను చూసి నేర్చుకోండి. ఈడ గీసుకోవడం, ఈడ రాసుకోవడం, ఈడ చేయడం కాదు. ఈడ ఇన్ని వదిలిపోవడం కాదు.
ఇక్కడ రెఫరెన్స్లు ఒక్కటి రాసుకొని ఇంటికి వెళ్ళి మిగతా పనులలో చూసుకొని ప్రభు సన్నిధిలో కూర్చొని నీ డైరీ పెన్ను తీసుకొని, అయ్యా ఈ ఆదివారము మా దైవజన్లో నుంచి నీవు మాట్లాడిన మాటలు తెలియపరిచాయి అంటే, అప్పుడు నువ్వు మరలా దాన్ని నెమరు వేసుకుంటే చక్కగా ఆత్మదేవుడు నీతో మాట్లాడతాడు. పాయింట్ టు పాయింట్ రాసేసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా మీరు రాసుకోండి, వినండి. మీరు జాగ్రత్తగా వింటే రాసుకుంటారు, వినకపోతే రాయలేవు. నోట్స్ ప్రిపేర్ కావడం అంత ఈజీ కాదు. ఎక్కువ నాకు మామూలుగా శరీరపరంగా క్లాసులు ఉన్నప్పుడు నాకు అలవాటైంది ఎక్కువ వినే ఇంట్రెస్ట్. నాకు ఎక్కువ వింటా. నేను చెప్పాను కదా, మీరు ఒక గంట కూర్చోవడానికి శాత కాలేదు. ఈ దేవుని మాటల మీద నాకున్న పిచ్చి, అలా కూర్చుంటే 3 గంటలు 4 గంటలు 5 గంటలు కదిలేవని కాదు. ఆసక్తి చాలా ప్రత్యేకమైనదండి. కాబట్టి ప్రియులారా గమనించు. ఇప్పుడు మహిమ కలిగిన సంఘం అన్నాం కదా, మహిమ ఎక్కడుంది కదా? నిత్య మహిమలో ఉంది. పౌలు ఎక్కడున్నాడు? పౌలు దర్శనం ఏంటి? భూమి మీద ఒక మహిమ కలిగిన సంఘాన్ని కట్టి మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళాలా? నిత్య మహిమలోకి తీసుకెళ్ళాలా. ఓకే, ఇప్పుడు సంఘాలు కడుతున్నారు, భూమి మీద సంఘాలు కడుతున్నారు. సంఘం అయితే ఉంది, కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘానికి పెట్టిన పేరేంటయ్యా? ఏం పేరు పెట్టాడు? చెప్పాలి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా పలుకు, ఇంకొంచెం గట్టిగా. దేవుడు తన సంఘానికి పెట్టిన పేరు ఏంటయ్యా అంటే మహిమ కలిగిన సంఘం. సంఘము మహిమతో నింపబడాలి, సంఘము మహిమతో పొదగబడాలి. సంఘము దేవుని మహిమతో అమర్చబడాలి. ఇప్పుడు గమనించు, భూమి మీద ఏం కావాలా? సంఘం అయితే ఉంది, ఏం లేదు? మహిమ లేదు. మహిమ ఎక్కడుంది? ఇప్పుడు ప్రవక్త అయిన యెషయాతో దేవుడు ఏమంటున్నాడంటే, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాదు. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వాక్యాన్ని నాకు చదివి వినిపించండి. ఒకరు చదవాలి, ఒకరు రాసుకోవాలి. ఎవరు రాసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. నోటి దేవునికి మహిమ కలుగునుగాక. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు నేను చెందనివ్వను. పై వచనములో నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. గమనించు. హలో, నాకు ఎన్ని కిలోలతోనో ప్రాబ్లం. కొంచెం వినండి, జాగ్రత్తగా వినండి. భూమి మీద సంఘాలన్నీ ఏం కావాలా? మహిమతో నింపబడాలా. మహిమ ఎక్కడుంది? ఇప్పుడు మహిమ ఎక్కడికి రావాలా? కానీ ఆ మహిమ కలిగిన దేవుడు ఏమంటున్నాడు? నా మహిమ నేను ఎవరికి ఇవ్వను. మన సంఘాల పరిస్థితి ఎట్లా? హల్లెలూయా, అర్థమవుతుందనా? ఓకేనా? భూమి మీద తాను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘానికి ఆయన పెట్టుకున్న పేరేంటి? మహిమ ఎక్కడుంది? భూమి మీద ఉన్న సంఘానికి ఏం లేదు. ఇప్పుడు మహిమ రావాలి కదా, కానీ ఏమంటున్నాడు? నేను ఇవ్వను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నేను ఇవ్వను అని చెప్పిన మహిమను దేవుని సన్నిధిలో గోజాడుకొని భూమి మీదకి దింపగలిగిన వాడే దైవజనుడు, దేవుని చేత ఏర్పరచబడిన దైవజనుడు. ఆ కృపే పౌలుకుంది. కొట్టు బిగ్గరగా హల్లెలూయా. మహిమ లేని సంఘాలలో దేవుని ఇవ్వని మహిమ ఏ సేవకుడైతే తీసుకొచ్చి
ఆ సంఘానికి మహిమను జోడిస్తాడో, ఆ సేవకుడు ఆ సంఘాన్ని తీసుకొని మహిమలోనికి వెళ్ళిపోతాడు. బిగ్గరగా ప్రైజ్ ద లార్డ్. సేవకుడా జాగ్రత్తగా విను, ప్రభు మాట్లాడుతున్న మాట. ఇప్పుడు ఇవ్వనన్నాడు కదా, మరి ఎలా ప్రభువా? సంఘమేమో నువ్వేం పేరు పెట్టుకున్నావు? మహిమ నింపాలా, మరి ఎట్లా ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే చెప్పాను కదా, మహిమ అక్కడుంది. అక్కడున్న మహిమను భూమి మీదకి దింపగలిగినోడే దైవజనుడు. ప్రత్యేకమైన అసలు వండర్ఫుల్ వర్డ్ ఇది. ఇంకా మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారేమో తెలియదు, కానీ ఇది వచ్చినాక ఫుల్ సాటిస్ఫై. ఇంకా బిర్యానీ తిన్నంత హ్యాపీగా ఉంది నాకంతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పు హల్లెలూయా చెప్దామా? నా ప్రియులారా, మహిమని ఇవ్వనన్నాడు కదా, మళ్ళీ సంఘం మహిమతో నింపబడితేనే కదా నిత్య మహిమలోకి వెళ్ళేది. మళ్ళీ ఎట్లా? ఆ సమయంలో సర్వోన్నతుడైన దేవుడు ఒక నమ్మకమైన సేవకుని పిలుచుకొని, ఒక నమ్మకమైనటువంటి నాయకుడిని పిలుచుకొని, నేను చెప్పింది నువ్వు చేస్తే నేను ఎవ్వరికి ఇవ్వనన్న మహిమను నీకు ఇచ్చి సంఘంలో నింపుతాను. కొట్టు బిగ్గరగా చప్పట్లు గట్ట చేస్తాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మహిమని ఎవరికి ఏమన్నాడు? నా మాట ఎవడు విని నా మాట చొప్పున సేవ చేస్తాడో, నా మాట చొప్పున సేవ జరిగిస్తారో వారికి మాత్రమే నా మహిమను చూపిస్తాను. కొట్టు బిగ్గరగా కొట్టనే ఉండాలంగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చదువుకుందాం రండి. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వాక్యం. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వాక్యం. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్ముకొనగా యెహోవా తేజస్సు ఆ మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నింపబడెను. కనుక వెళ్ళలేకున్నాను. నా ప్రియులరా, మేఘము చాలు యెహోవా తేజస్సు. అందరు చెప్పండి. అంటే దేవుని యొక్క మహిమ ఎక్కడ కమ్ముకున్నది? చెప్పాలి ఎక్కడ? అంటే ప్రత్యక్ష గుడారం అంటే అర్థం ఏంటి? మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం ముందుగానే. ప్రత్యక్ష గుడారం యొక్క వివరణ మనకు తెలుసు. పాత నిబంధన గ్రంథములో మందిరానికి పెట్టిన పేరేంటి? ప్రత్యక్ష గుడారము. దేవునికి మహిమ కలుగునుగాక. అవునా? ఈ ప్రత్యక్ష గుడారము అనేటువంటి మందిరము ఉంది, కానీ ఏమి లేదు, మహిమ లేదు. ఇప్పుడు ఎవరి ద్వారా మహిమ దిగొచ్చింది చెప్పాలా? దైవజనుడైన మోషేను బట్టి మందిరం మీదికి ఏం దిగొచ్చింది? దేవుని తేజస్సు, దేవుని మహిమ దిగి వచ్చింది. కొట్టు బిగ్గరగా చెప్పులు గట్ట ఏసాయికి. మీరు అలా చదువుకుంటూ వెళ్తే ఆ మహిమను అనేకులు చూశారట, ఆ మహిమతో అనేకులు నింపబడ్డారట. దేవునికి ఘనత కలుగును గాక. ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని మహిమ, దేవుని తేజస్సు ఉంది కదా. నా ప్రియులారా గమనించు. అలా కాలక్రమయంగా జరుగుతూ దేవుడు అలా రావడం, మోషే మాట విని మోషే మాట చొప్పున మహిమను, ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని కమ్ముకోవడం, వారి యొక్క ప్రయాణాన్ని ముందుకు సాగించడము, మళ్ళా ఆయన పైకి వెళ్తే ఇలా ప్రయాణము సాగడం, అలా ఆ మేఘము కిందికి వస్తే వాళ్ళు అక్కడ గుడారాలు వేసుకొని ఉండడం మీరు చూస్తారు. అలా కాలక్రమంగా వెళ్తున్న సందర్భంలో గమనించు జాగ్రత్తగా. మహిమ చూడండి, దేవుని మహిమ ఏ విధంగా ఉంటుందో మీకు అర్థం చేసుకోవాలి. ఆ కాలక్రమంలో వచ్చేసరికి భక్తుడైనటువంటి దావీదు ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఎక్కడో అడ్రస్ నేను తీసుకొని వచ్చి
తన అడ్రస్ మార్చి రాజరికంలోనికి తీసుకొని వస్తే తన హృదయంలో ఒక ఆలోచన ఏంటంటే, నేనేమో ఇంత ప్యాలెస్లో ఉన్నా, నేనేమో రాజరికాన్ని అనుభవిస్తున్నా, నేనేమో సింహాసనాన్ని అనుభవిస్తున్నా, నేనేమో కిరీటాన్ని అనుభవిస్తున్నా, నా స్థితిగతులన్నిటినీ మార్చిన దేవుని మందసమేమో డేరాలో, గుడారాల్లో ఆగిపోయింది, నిలిచిపోయింది. దేవుడు ఒక వ్యక్తిని ఎత్తుకున్న తర్వాత ఆ వ్యక్తికి రావాల్సిన ఆలోచన చెప్తున్నాడండి. చెప్పలు కొట్టి ప్రభునామాన్ని గణపరదాం. ఎక్కడో అడ్రస్ లేని నిన్ను, ఎక్కడో గతి లేని నిన్ను, నీ స్థితిని మార్చి నీకు ఉద్యోగం ఇచ్చి, నీకు వ్యాపారం ఇచ్చి, నీకు అన్ని విధాలుగా తోడండి నిన్ను ఒక మెట్టు పైకి ఎత్తించి 4 రూపాయలు సంపాదించుకునే స్థితిలో నిన్ను పెడితే, నీకు ఒక టాలెంట్ ఇచ్చి, ఒక పనినిచ్చి 4 రూపాయలు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్ల పాపల కొరకు, నీ భార్య కొరకు సంపాదించే స్టేజ్లో నిన్ను పెడితే, దావీదు దేవుణ్ణి మర్చిపోలేదు, కానీ నువ్వు నేను దేవుణ్ణి మర్చిపోతున్నా. ఆమేన్, హల్లెలూయా. గొర్రెలు కాచుకునే స్టేజ్లో నుంచి ఎక్కడికి ఎక్కించాడు కదా? ఎక్కించిన తర్వాత దావీదు మనసు చూడండి, ఇంతటి స్థితినిచ్చిన నేనేమో రాజరికాన్ని అనుభవిస్తున్నా, నన్ను ఈ స్థితికి హెచ్చించిన దేవుడేమో ఎక్కడున్నాడు? డేరాలో. నువ్వు కూడా పెట్టుకోవడం ఇంట్లో దేవుడు గుడు. ఎంతమంది ఇంట్లో ఉన్నాయి? దేవుడా నువ్వు ఇల్లు తిరిగితే బాగుండదు, మర్యాదగా మూలకుండు. ఏందమ్మా అదంటే దేవుని గుడు. నేను పోయి సూచి ఏందని ఎత్తుకులాడుతున్నావు అంటే, దేవుడు అమ్మా నువ్వు మరలేనా. హల్లెలూయా. ఏంటంటే అది ఒక డేరాలో ఉంటే దావీదు మనసు తరుక్కుపోయి, ఎక్కడో అడ్రస్ లేని నన్ను, అడ్రస్ లేని నా బ్రతుకును, నా అడ్రస్ని అంతా మార్చి, గుర్తింపు లేని నా బ్రతుకును గుర్తింపునిచ్చి, ఇంతగా ప్రపంచానికి నన్ను పరిచయం చేస్తే, నా దేవుడు దిక్కుమొక్కు లేనోనిగా ఆ డేరాలో ఉండటం ఏంటి అని చెప్పి ఒక నిర్ణయం ఏం తీసుకున్నాడో తెలుసా? ఆమేన్. నా దేవునికి ఒక మందిరము కట్టించేంత వరకు నేను నా రాజభవనములో నిద్రపోను, కిందనే పండుకుంటాను. కొట్టు బిగ్గరగా కొట్టాలి. ఉందా ఈ తీర్మానం బిడ్డ? ఎందుకు దావీదు దేవుని హార్ట్ని గెలిచాడో తెలుసా? నీకులాగా అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం కాదండి దావీదు. ప్రభు నువ్వు నాకు ఉద్యోగం, ప్రభు నాకు ఉద్యోగం, ప్రభు నా పిల్లలకు ఉద్యోగమే, ప్రభు నా వ్యాపారాన్ని దీవించు, ప్రభు అన్ని దీవించి నువ్వు అడిగిందల్లా ఇచ్చి నేను ఒక ఉన్నత స్థితిలో పెడితే, నీకు దేవుడు కానరాడు, మందిరం కానరాదు, దైవజనుడు కానరాడు. హల్లెలూయా. ఎందుకురా? దావీదు ఎక్కడ ఉన్నోని తీసుకొచ్చి అక్కడ పెడితే, దావీదు అక్కడికి ఎక్కించిన దేవునికి రుణపడి ఉన్నాడండి. ఆయన రుణం అంతో ఇంతో తీర్చుకుంటున్నాడు. కొట్టు బిగ్గరగా చప్పట్లు గట్టిగా యేసయ్యకే. మరి నీ పరిస్థితి ఏంటి బిడ్డ? నీకు ఒక టాలెంట్ ఇచ్చాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఒక వ్యాపారం ఇచ్చాడు, ఒక మంచి చేతి పనిని ఇచ్చాడు, అన్ని విధాలుగా నీ ప్రార్థన ఆలకించి, నీ కన్నీరు తుడిచి, నీకు 4 రూపాయలు సంపాదించుకునే ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నువ్వు దేవుణ్ణి మర్చిపోతున్నావా? దేవుని మందిరాన్ని మర్చిపోతున్నావా? దేవునికి రుణపడి ఉండే విధానాన్ని మర్చిపోతున్నావా? మంచిది కాదని ఈ మాట ద్వారా ప్రభు సంఘంతో మాట్లాడుతున్నాడు, లైవ్లో ఉన్న బిడ్డలతో మాట్లాడుతున్నాడు. రుణపడి ఉన్నాడండి దావీదు. ఎవరికి? దేవునికి. ఎందుకు? 4 రూపాయలు నాకు సంపాదించుకోవడానికి ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడే. నా బ్రతుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఎవరో తెలుసా? దేవుడే. నా కుటుంబానికి ఏది తక్కువ కాకుండా ఈరోజు 3 పూట్ల తింటూ మంచి బట్ట కడుతున్నారంటే దానికి కారణం ఎవరో తెలుసా? చెప్పాలా? ఆ దేవుడే. అదేందన్నా నా కష్టార్జితం, నా విధానం కదన్నా. దేవుని కాపుదల లేకుండా పో సంపాదించడానికి. దేవుని కాపుదల లేకుండా పో, ఏ పనికి పోతావో తిరిగి రాగలుగుతావు మళ్ళా? పిచ్చి చేష్టాలు చేస్తున్నారండి జనాలు, అర్థం కావడం లేదండి.
దావీదు ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా ఈరోజు నువ్వు ఒక మంచి తీర్మానం తీసుకుంటే, నా ప్రభువు దావీదు సింహాసనాన్ని తరతరాలు ఉంచినట్లుగా ఈ సంఘంలో నిన్ను నీ వంశాన్ని తరతరముగా నిలబెట్టగలిగిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్దామా? నా ప్రభువుకు మందిరము కట్టేంత వరకు నేను రాజమంచం ఎక్కడంట. అదేంటండి, ఏమి తీర్మానం రా బాబు, ఏమి తీర్మానం ఇది? ఎందుకు అంతమంది ఉన్నా దావీదులోనే ఆ మనసు ఉంది, అంతమంది సేవకులున్నా పౌల్లోనే ఆ మనసు ఉంది. హగ్గయి గ్రంథంలో చూసుకుంటే, చదవద్దు, నా వైపు చూడండి, దేవుని ఇండ్లు పాడైపోతుంటే మీరేమో ఇండ్లు కట్టుకుంటున్నారా, మీరేమో సరంబిలలో ఉంటున్నారా, ఎంత తింటున్నా మీ ఆకలి ఎందుకు తీరలేదో తెలుసా, ఎంత బట్ట కడుతున్నా మీ చలి ఎందుకు ఆగలేదో తెలుసా, మీరు చేసిన సంపాదన అంతా హాస్పిటల్కు, రోగాలకు, వ్యాధులకు, చినిగిన సంచిలో పోసినట్లు ఎందుకు అయిపోతుందో తెలుసా? నీకు దేవుని గురించిన సోయ లేదు, దేవుని గురించిన ధ్యాస లేదు, దేవుని గురించిన చింత నీకు లేదు. దేవుని గురించిన చింత, బాధ, భారము పౌల్లో ఉంది. ఈ మాటలు మాట్లాడుతున్న దావీదులో ఉంది. ఈ మాటలు వింటున్న నీలో ఏముంది బిడ్డ? అది ఎట్టనన్నవోని, నా ఇంట్లో నాకు, నా పిల్లం నాకు, నా పిల్లల మేము బాగుంటే చాలు, మేము వెళ్తున్న సంఘం ఎలా ఉంటే మాకేమి అని ఇశ్రాయేలు ప్రజల హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలో వీరు చదువు రాసుకో, రెఫరెన్స్ రాసుకుని చదువు. దేవుని మందిరము పాడైపోతుంటే మీరు ఎందుకు ఈ విధంగా ఉన్నారని జెరుబ్బాబెలుతో దేవుడు మరలా మాట్లాడతాడు. నా ప్రియులారా గమనించండి, నా వైపు చూడండి, ఇక రెఫరెన్స్ రాసుకున్నారా? ఇప్పుడు మహిమ ఎక్కడ దాకా వచ్చింది? ఇప్పుడు మహిమ ఎక్కడ దాకా వచ్చింది? ప్రత్యక్ష గుడారము ఎవరి గుండా? మోషే గుండా. ఇప్పుడు ప్రత్యక్ష గుడారము కాస్త దేవాది దేవుడు తను అనుకోలేదు, కానీ దావీదు తన మందిరము గురించిన, తన ఇంటిని గురించిన ఆసక్తి గలవాడై, నా ప్రభు ఒక మందిరము కట్టేంత వరకు నేను రాజరికాన్ని అనుభవించానని, అలా అనుభవించటానికి ఎన్నున్నా ఒక సాప తీసుకొని మంచం పక్కల కింద పడుకుంటున్నాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమి సమర్పణ బిడ్డ! అటువంటి వారు సంఘములో కూడా నా దేవుడు అనుగ్రహించునుగాక. కొట్టు బిగ్గరగా చప్పట్లు గట్ట యేసయ్యకి. ఏమి సమర్పణ బిడ్డ! నీ సమర్పణ సప్పిడి సమర్పణ, శాతగాని సమర్పణ, మధ్యలో వదిలేసే సమర్పణ, ఒక స్థిరమైన మైండ్ సెట్ లేని సమర్పణ అనేది. నా ప్రియులారా, ఆత్మదేవుడి మీతో తేటగా మాట్లాడునుగాక. ఇప్పుడు ఆ డేరాలో ఉన్న ఆ దేవునికి ఏం కట్టించాలనుకున్నాడు? మందిరం కట్టించాలనుకున్నాడు. దావీదు, నీ ఆలోచన మంచిదేనా, కానీ మందిరం కట్టే పని అనేది కాదు నాయన. మందిరానికి కావలసినవన్నీ సమకూర్చిపెట్టు, మందిరము నీ గర్భవాసన పుట్టిన కుమారుని ద్వారా నేను కట్టించుకుంటా. కొట్టు బిగ్గరగా చప్పట్లు గట్టిగేస్తాయి. ఆమేన్. ఇప్పుడు మందిరం ఎవరు కట్టారు చెప్పాలా? సొలొమోను ఎవరు కదా? ఇప్పుడు సొలొమోను మందిరం కట్టించాడు. కట్టించిన తర్వాత మందిరం అయితే ఎక్కడుంది? భూమి మీద. ఇప్పుడు ఈ మందిరానికి ఏం కావాలా? మహిమ ఎక్కడ దాకా ఆగింది? ప్రత్యక్ష గుడారం దగ్గర ఆగింది. ఈ ప్రత్యక్ష గుడారం జాంకులు పీకడము, ఎత్తడము సెట్ చేసుకుని టైం అల్లా అయిపోతుంది. ఒక చోట నా దేవుణ్ణి స్థిరంగా ఉంచలేకపోతున్నామని, నా దేవునికి ఒక స్థిరమైన మందిరాన్ని కట్టాలని యెరూషలేములో దేవుని ఆలయాన్ని నిర్మించారు సొలొమోను. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవారు విందురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రత్యక్ష గుడారములో ఉన్న ఆ ప్రత్యక్ష గుడారము దేనికి మార్చబడింది? మందిరానికి మార్చబడింది, అంటే చర్చికి మార్చబడింది. ఇప్పుడు ఈ చర్చిలు, ఈ మందిరాలు ఏం కావాలా? చెప్పండి. మహిమతో నింపబడాలి. అందరు చెప్పాలా? ఇప్పుడు మోషేను బట్టి మహిమ ఎక్కడికి వచ్చింది కదా?
ఇప్పుడు దేవుని మందిరం ఎవరు కట్టారు? ఇప్పుడు సొలొమోను బట్టి యెరూషలేము దేవాలయంలోనికి దేవుని మహిమ దిగి వచ్చింది. కొట్టు బిగ్గరగా చప్పట్లు గట్టిగేస్తాయి. దేవునికి నమ్మకంగా చెప్పినట్లు చేయడం ద్వారా మహిమ ఎక్కడ దాకా వచ్చింది? ఇప్పుడు చెప్పాలా? మందిరం వరకు వచ్చింది. చదవండి దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి మీరు చూసుకుంటూ వెళ్తే అక్కడ ఉంటుంది. చదివించే టైం లేదు, గమనించండి, రాసుకోండి, రాసుకోండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వాక్యము నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే, సొలొమోను బలులు నైవేద్యాలు అన్నీ అర్పించిన తర్వాత దేవుని మహిమ ప్రతిష్ఠ చేసేటప్పుడు, ప్రతిష్ఠ జరిగేటప్పుడు, మందిర ప్రతిష్ఠ జరిగేటప్పుడు, చర్చ్ డెడికేట్ చేసేబడేటప్పుడు, మందిరాన్ని దేవుడికి ప్రతిష్ఠించే సమయమున దేవుని మహిమ మందిరాన్ని కమ్ముకున్నదట. చెప్పలు కొట్టి ప్రభునామాన్ని గణపడతాం. బిగరగా స్తోత్రం చెప్తారా? ఎప్పుడు దిగి వచ్చింది మహిమ? ఎప్పుడు దిగి వచ్చింది? ఏమర్రా పలకరు? 7వ అధ్యాయం ఒకసారి 1వ వచనం చదవండి. ఏం జరిగిందో ఆడ, ఎప్పుడు దిగి వచ్చిందో అర్థమవుతుంది మీకు. మందిర రాజులు యాజకులు అందరూ కలిసి మందిర ప్రతిష్ఠ చేసి అనే వచనం ఉంటారు చూడు, పైన కిందనో. దేవుని తేజస్సు ఆ మహిమను కమ్ముకొనను. అదేనా నిండినందున లేకపోయిరి. ఎక్కడ దిగాయి? అంతకుముందు మందిరం ఏమైంది? చెప్పరు. ఎంటీ, ఖాళీ, అన్నీ ఉన్నాయి మందిరంలో. ఏం లేవు బిడ్డ, మహిమ లేదు. మందిరాల్లో ఏసీ ఉన్నాయి, మందిరంలో అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేవు, మహిమ లేదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఎలా దిగి వచ్చిందట? దేవుని మందిరం మీదకి ఏం దిగి వచ్చింది? ఆయన తేజస్సు, అగ్నియు మహిమయు తేజస్సు దిగి వస్తే రాజులు జనులందరూ కూడి ఓకే స్తుతించిరి. అది చదవమంటున్నా నేను. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించి, ఓరి నాయనో మీరేం చదువుతున్నారు, నేనేం చెప్తున్నాను, మీరు చదివేది కరెక్టే, ముందు వెనక. రాజులు జనులందరూ కూడి ఆ మందిర ప్రతిష్ఠిత చేసిరి. అది నేను అంటాను, ప్రతిష్ఠ. చర్చి ఏం కావాలా? మందిరం కట్టబడితే సాధు. ఏం చేస్తున్నాం? ప్రతిష్ఠ జరగాల. మనం కూడా చేస్తాం, అన్ని సంఘాలు చేస్తారు ప్రతిష్ఠ, చర్చి ప్రతిష్ఠ. ఎందుకు చర్చి ప్రతిష్ఠ? ఎందుకు చర్చి డెడికేషన్? మాకేం తెలుసన్న. షియ్యలు కోసుకొని తిన్నికి, చుట్టాలు పిలుచుకోనీకి, వాళ్ళు వచ్చి కమ్మగా పెడితే తిని పోతూ పోతూ గుత్తులు ఆడుకొని చచ్చిపోయినారట యాడనో ప్రతిష్టకు వచ్చి. హల్లెలూయా. ఇటోళ్ళు కాదు. ఇదే ప్రతిష్ఠ అంటే. ప్రతిష్ఠ అంటే ఏంటి? డీజేలు పెట్టి డ్యాన్సులు వేసి యాడా చర్చి ఆవరణంలో. వ్యవహారం బాగుండదు. ఏందనుకున్నావు? ప్రతిష్ఠ అంటే ఏందనుకున్నావు? ఎద్దుల పంద్యాలు, పందుల పంద్యాలు, అవి కూడా పెట్టరా? ఎద్దుల పంద్యాలేనా? ఏం మామూలు అనుకునే ప్రతిష్ఠ అంటే, ఒరే స్వామి నీకు తెలిసిన ప్రతిష్ఠ ఇదిరా. ప్రతిష్ఠ, చర్చి ప్రతిష్ఠ, మందిరం ప్రతిష్ఠ అంటే ఏందో తెలియకుండాను నువ్వు చర్చి ప్రతిష్ఠ చేస్తున్నావురా స్వామి. నువ్వు ఎట్ట సేవకుడు అయ్యావురా నాయన? ఏ బోధిస్తున్నావురా మందకు? మైండ్ లేనోడా? ఏంది చర్చి ప్రతిష్ఠ అంటే ఏందో చెప్పిస్తావు, వాళ్ళకి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది వాళ్ళకు? భోగములను తీసుకొచ్చుకొని చర్చిలో కూడా డ్యాన్స్ చేసేది కాదురా మందిర ప్రతిష్ఠ అంటే. శక్క భజనలు తీసుకొచ్చుకొని భజన చేసేది కాదురా ప్రతిష్ఠ అంటే.
నువ్వు దేవుని మందిరమును ప్రతిష్ఠిత చేస్తే దేవుని మహిమ, అగ్ని, తేజస్సు మందిరం మీదకి దిగి రావాలా. దట్ ఈస్ ద చర్చ్ డెడికేషన్. కొట్టుబిగరగా ఎన్ని మందిరాలు, ఎన్ని మందిర ప్రతిష్టలు జరుగుతున్నా, మాది 25th సిల్వర్ జూబిలీ, ఇంకేంద్ర గోల్డెన్ జూబిలీ. నువ్వు ఎన్ని జూబిలీలు చేసుకున్నా మందిరంలో ఏం లేదు, మహిమ నైజాత హే, సోప్సిత మహిమ నై. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంది చేస్తున్నారా చర్చి ప్రతిష్ట? వాళ్ళకి ఎటు తెలియదు. మీ బుద్ధి ఏమైంది? మీ బతుకులు ఏమైనాయి? మాకు ఇట్టాటి ప్రతిష్టలే కావాలా. అక్కడ చూడు ఏం రాయబడిందో, రాజును జనులందరూ కూడి ఏం చేసినారట, మందిరాన్ని ప్రతిష్ట చేశారు. అంటే దేవునికి ప్రతిష్ఠిత చేశారు, దేవునికి అర్పించారు. ఈ రోజు నుంచి ఈ మందిరము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున దేవునికి ప్రతిష్ఠిస్తున్నామని కొట్టు బిగ్గరగా చప్పట్లు గట్టిగా యేసయ్యకి. ఎందుకు ఈరోజు సంఘాలలో దేవుని మహిమ లేదో తెలుసా? రిబ్బన్ కటింగ్ చేసి త్రియేక దేవుని నామముల ఈ మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠిత చేస్తున్నామని అంటున్నారు, కానీ మందిరములో దేవుని హయ్యము జరగటం లేదు. మందిరములో దేవునికి చోటు లేదు. మందిరములో దేవుని పెత్తనము జరగటం లేదు. మందిరములో దేవుని మాట వినే యాజకులు కరువైపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే సమూయేలు కాలంలో ఆయన ప్రత్యక్షత బహు కరువైపోయిందంట. బహుకాలము నుంచి ఆయన స్వరముతో మాట్లాడలేదంట, దర్శనముతో మాట్లాడలేదంట. మాట్లాడంటే ఎందుకయ్యా అంటే, దేవుని మాటను కనిపెట్టి సంఘానికి బోధించే వాళ్ళు కరువైపోయారు. కాబట్టే ఆ మహిమ కరువైంది. కాబట్టి మరలా సమూయేలును బట్టి ఆ మహిమ మరలా మందిరాల మీదకి దిగి వచ్చింది. కొట్టు బిగ్గరగా దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి బిడ్డ, నీ జీవితము జీవితము మెత్తబడిపోయిందే. నువ్వు పొయ్యిలోపు మందిర ప్రతిష్ఠ అంటే ఏంటో తెలుసుకోకుండా గుటిక్కిమన్న నీ పానం ఆయనతో పోయిందనుకో, పొద్దున్న నా ప్రభు దగ్గర ఏం సమాధానం ఇచ్చావు బిడ్డ? సరే మీ కథ పక్కన పెడదాం. అరే నానా సేవకులో, నీకు అప్పగించబడిన సంఘానికి మందిర ప్రతిష్ఠ అంటే ఏంటో తెలియకుండా నువ్వు ప్రతిష్ఠితులు చేస్తూ ఉంటే వాళ్ళు ఏమర్థం చేసుకుంటారా? ప్రతిష్ఠ అనగా అర్థం ఏంటయ్యా అంటే, భూమి మీద మందిరాలు మాత్రమే కట్టబడ్డాయి, మహిమ లేదు. ఎప్పుడైతే ఆ మందిరము ప్రతిష్ఠిత చేయబడిన వెంటనే అక్కడ మనుషుల పెత్తనము కాకుండా దేవుని చిత్తము ఏ మందిరంలో అయితే జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే క్రమముతో కూడిన ఆరాధనలు జరుగుతూ ఉంటాయో అక్కడ దేవుని మేఘము కమ్ముకుంటుంది, అక్కడ దేవుని తేజస్సు కమ్ముకుంటుంది, అక్కడ దేవుని ప్రత్యక్షత, అక్కడ దేవుని ప్రభావము, అక్కడ దేవుని యొక్క బలమైన కార్యములు. దేవునికి మహిమ కలుగునుగాక. తెలుసుకో బిడ్డ, ప్రతిష్ఠ అంటే అడుక్కున్నెల మాదిరి కొంపలు పోయి అడుక్కొని చేసేది కాదు బిడ్డ. ప్రతిష్ఠ అంటే నా దేవుడు అంత అడుక్కొని చేపించుకునేవాడు కాదు బిడ్డ. నేను ఎవరి గురించి మాట్లాడలేదండో, ఏదన్నంటే డైరెక్ట్ అనేటోని నేను. నా దగ్గర ఇండైరెక్ట్ ఏమి ఉండదు. ఎందుకు ఈరోజు మందిరాలలో దేవుని మహిమ లేదంటే, ఆ మందిరం అయితే కట్టబడింది కానీ ప్రతిష్ఠ సరిగా చెప్పాలా
జరగలేదు. ఎందుకు? దేవునికి ఇష్టకరమైన మందిర ప్రతిష్ట జరిగితే కదా అక్కడ దేవుని మహిమ వచ్చేది. ఆమేన్. మనుషులకు ఇష్టకరంగా, మనుషుల ఆలోచనలకు ఇష్టకరంగా, మనుషుల ఊహలకు ఇష్టకరంగా జరుగుతుంటే అక్కడ దేవుని మహిమ ఎందుకు దిగి వస్తుందిరా? దయ్యాల మహిమ విలయ తాండం ఆడుతూ గగ్ జల్ జల్ గగ్ గల్ జల్ గల్ జల్ అని హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక విలయ తాండం ఆడుతూ ఉంటాయి. ప్రతిష్ట తెలుసుకోపోయేలోపు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చర్చ్ డెడికేషన్? మందిర ప్రతిష్ట అంటే ఏంటంటే మామూలుగా ఉన్న మందిరం ప్రతిష్ఠిత తరువాత దేవుని మహిమతో నింపబడేయాలి ఆ మందిరం. కడువెగరగా మనం ఎన్ని ప్రతిష్టలు చేస్తున్నా మహిమ లేదు, మహిమ లేదు. సచ్చిన సంఘాలే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మహిమ ఎక్కడికి వచ్చింది? మందిరం ఎందుకు వచ్చింది? ఎక్కడుంది ఆ మందిరం? భూమి మీద. ఎక్కడ? యెరూషలేములో. ఎవరి ద్వారా నిర్మించబడింది? సొలొమోను ద్వారా నిర్మించబడింది. సొలొమోను ద్వారా నిర్మించబడిన ఆ మందిరాన్ని చూసుకొని అనేకులు భూమి మీద ఏం కట్టారు? మందిరాలు కట్టేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వినాలి జాగ్రత్తగా. అది కొంచెం దిగుతున్న లోపలికి దిగమంటావా? ఇన్ని ఆగమంటావా? ప్రైజ్ ద లార్డ్. మాకు నిజముగా దేవుని మహిమ చూడాలన్న వాళ్ళు చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపడదాం. ఇప్పుడు నా మహిమను ఎవ్వరికి ఇవ్వనన్నాడు కదా, మళ్ళా మనసు మార్చుకొని ఆయన చెప్పినట్లుంటే మహిమను ఎక్కడ తీసుకొచ్చాడు? భూమి మీద తీసుకొని వచ్చాడు. ఆ మహిమ ఎక్కడి దాకా వచ్చింది? మందిరం దాకా వచ్చింది. ఎవరి దాకా వచ్చింది? సొలొమోను మందిరం దాకా వచ్చింది. బాగా గమనించు. ఆ మందిరం చూసుకుని అనేకులు మందిరాలు కడుతున్నారు. కాలక్రమంగా చూస్తే మందిరం మాత్రం ఉంది, కానీ భూమి మీదకి దిగి వచ్చినటువంటి మహిమ మరలా విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? మహిమ లేదు. ఇక అప్పటి నుంచి భూమి మీదకి మహిమను దింపగలిగిన సేవకులు కరువైపోతున్నారు. అలా చూస్తూ ఇర్మియా దగ్గరకు వచ్చాడండి. ఇర్మియా దగ్గరకు వస్తే మందిరం కట్టబడిందండి. రండి, ఇర్మియా గ్రంథంలో ఏమైందో చూద్దాం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 7వ వాక్యం. దిగి వచ్చిన మహిమను మళ్ళీ ఎక్కడికి పంపించారండి? ఇదో నువ్వు ఉంటే మేమేం చేయలేకపోతున్నాం స్వామి. దేవుని మందిరంలో ఈ క్రమాలు, ఈ విధానాలు ఇవన్నీ ఉంటే ఏదో చర్చి ప్రతిష్ట సంవత్సరానికి ఒకసారి చెప్పండి బిడ్డ. వరే నీ మందిరమేలే, నేనేం చెప్తున్నా? హల్లెలూయా. ఏదో సంవత్సరానికి ఒకసారి ఏమర్రా, సంవత్సరానికి ఒకసారి వాళ్ళని వీళ్ళని పిలుచుకొని హంగు ఆర్భాటాలు చేసి ఏదో సంతోషంగా సంబరంగా సందడి చేద్దామనుకుంటే ఇంకా ఈ రకంగా మందిరాల్లో మహిమ ఉంటే మాకొద్దని చెప్పి మళ్ళీ ఏం చేసినారట చెప్పడమా? పొద్దుపోనైనా నువ్వు ఉంటే మేము ఏం చేసుకోలేకపోతున్నామని ఎక్కడికి పంపించారు? ఇప్పుడు చదవమ్మా, నీ మందిరం చదవమ్మా. ప్రైజ్ ద లార్డ్. ఏంటంట? నా మందిరమును నేను విడిచి ఉన్నాను. ఎవరితో చెప్తున్నాడు? ఇర్మియాతో చెప్తున్నాడు. ఇర్మియా, నా మహిమను ఎవరికి ఇవ్వనన్నాను? మోషేను బట్టి నా మహిమను ప్రత్యక్ష గుడారంలోకి తీసుకొని వచ్చాను. నా మహిమను ఎవరికి ఇవ్వనన్నాను? దావీదును బట్టి సొలొమోను కట్టించిన మందిరంలోనికి మహిమని తీసుకొని వచ్చా. ఆడదాకా ఆగిపోయింది మహిమ. దాని తరువాత జనులు వాళ్ళ ఇష్టానుసారంగా మందిరాలు కట్టుకుంటూ యాడ స్థలం దొరికితే ఆడ మందిరాలు కట్టాలని, యాడ 10 మంది గ్యాదర్ అయితే ఆడ సంఘాలు కట్టాలని తిరుగుతూ ఉన్నారా? దేవుని చిత్తములో మందిరం కడదామన్న వాడు లేకుండా పోతున్నారా? దేవుడు చెప్పిన స్థలానికి, దేవుడు పంపిన చోటికి, దేవుడు చెప్పిన ఏర్పాటు చేసిన స్థలములో వెళ్ళకుండా
యాడ బుద్ధి పుడితే ఆడ డబ్బులు ఉన్నాయి కదా, పలుకుబడింది కదా అని చెప్పేసి సంఘాలు కట్టేస్తున్నారు. అట్టి సంఘాలలో దేవుని మహిమ ఉంటుందంటారా? ఉండదు. అదే ఇర్మీయాతో చెప్తున్నాడు, నాయనా నా నా మందిరాన్ని నేనేం చేశా? నేను ఏ మందిరాల గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు? భూమి మీద ఉన్న భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన మందిరాల గురించి మాట్లాడుతున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి ఎంత నీచాతి నీచంగా బతుకుతున్నాడో మానవుడు. చూడు ఎంత దుర్మార్గంగా బతుకుతున్నాడో చూడు. తన కోరికలు నెరవేర్చుకోవటానికి, తన ఆశలు నెరవేర్చుకోవటానికి, తన స్వయాన్ని నెరవేర్చుకోవటానికి, భూమి మీద అనుభవించాలని దేన్ని పోగొట్టుకున్నాడు? మహిమను పోగొట్టుకున్నాడు. మందిరములో మా హయ్యాములు, మందిరాలలో మా పెత్తనాలు జరగాలని మందిరమేమో ఎవరి పేరున కడుతున్నారు చెప్పాలా? దేవుని పేరుత కట్టబడే మందిరములో దేవుని మహిమ ఉండాలనా, దయ్యాల మహిమ ఉండాలా? మళ్ళీ ఇప్పుడు ఏముంటున్నాయి ఆలోచన చేసుకో. మందిరములో దేవుని మహిమ ఉంటేనే అక్కడ మహిమ కలిగిన కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. పేరేమో ఒకంది, ఏదో సామెత బలంది, పేరు ఒకందంట, ఊరు ఒకందంట. మందిరమేమో ఎవరిది? యేసు ప్రభుది. యేసు ప్రభుది మందిరం. ఇంకా ఏం చేశారు తెలుసా? పీటర్ మందిరం, మత్తయి మందిరం. 12 మంది అపోస్తుల పేరు పెట్టుకొని వాళ్ళ మందిరాలు తీసుకొచ్చారు, వాళ్ళ పేరు ఇళ్ళ పేర్లు పెట్టుకొని. అరే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 12 మంది అపోస్తులు భూమి మీద కట్టిన మందిరాల్లో దేవుని మహిమను తీసుకొని వచ్చారు. ఆ స్వామి కొట్టి బిగ్గరగా వాళ్ళ పేరు పెట్టుకుంటున్నారు మందిరాలకు. సెంట్ థామస్ చర్చ్, సెంట్ పీటర్ చర్చ్. ఆ పీటరు, ఆ థామసు ఏం చేశారు? సూదులు వేసుకుంటూ కూర్చోలే ఆడ. ఏం చేశారయ్యా? మందిరంలోనికి ఏం తీసుకొచ్చారో? మహిమని తీసుకొచ్చారో. సిగ్గుమానం లేకుండా ఆ మహా భక్తుల పేర్లు పెట్టుకుంటున్నారు చర్చికి. దేవునికి ఘనత కలుగును గాక. సెంట్ పీటర్ చర్చి. పీటర్ ఏం చేశాడు? పేతురు కట్టిన మందిరాలు, పేతురు రాసిన పత్రికలు చదువు. మాకు అలా అవసరం లేవు, పేతురు చర్చి పెట్టుకుంటాం మేము. నా ప్రియులారా, ఒకసారి అర్థం చేసుకోండి దేవుని మాటలు. దిగి వచ్చిన మహిమను మళ్ళీ ఏం చేశాడు? ఎంత ఘోరంగా ఉన్నాడండి మానవుడి కాలంలో. మందిరమేమో దేవుని పేరిట, ఇక్కడ మందిరంలో జరిగేదంతా సాతాను సంబంధమైన చేష్టలు. ఊరిని కొంపలు దిగా ఇదే ఆ దేవుని మందిరం అంటే. ఈనరు తెలుసుకొని సావరు, మీ మతం మీదే. రాజు పట్టిన కుందేలుకి ఎన్ని కాలంట? లేదురా, దానికి కుందేలు. నిజంగా చెప్పండి, బాగా కూర్చోమా, ఇటు తిరుగుడు బిడ్డ. కుందేలుకు 3 కాళ్ళు ఉండడం చూసారా? ఒకవేళ ఉంటే అది తల్లి గర్భంలో నుంచే అంగవైకల్యంతో, ఫిజికల్ హ్యాండిక్యాప్తో వచ్చి అంటే దానికి పింఛన్ రాపిచ్చే వాళ్ళం కదా. కుందేలుకి ఎన్ని ఉంటాయి? ఒరే, దానికి 4. అది కాదురా సంఘం క్రమం అంటే. అదే సీనియర్. ఏం తెలుసు మీకు? ఎన్నగాక మొన్న వచ్చిన బచ్చాలు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు సీనియర్వే, ఏం సించి అరకపుట్ట వస్తున్నావు బిడ్డ? 25 ఏళ్ళు, 35 ఏళ్ళు, 45 ఏళ్ళు ఉంది ఆ సంఘంలో ఉన్నాం. నీ బతుకు మందిరంలోనికి మహిమని దింపడానికి శాతగాలే. నీకు కొట్టు బిగ్గరగా చెప్పాలి గడిగేసాయికే. అన్నేళ్ల నుంచి ఆ మందిరంలో సేవ చేసి, అన్నేళ్ల నుంచి ఆ మందిరంలో పరిచయం చేసి, అన్నేళ్ల నుంచి ఆ సంఘములో పాస్టరుగా, ఉపదేశకునిగా, దైవజనుడిగా ఉండి సిగ్గు లేదంటరా? ఎందుకు మహిమను దింపలేని శాతగాని దద్దమ్మ సేవ ఎందుకురా? ఏమన్నా అంటే అన్నానంటారు మళ్ళంగా. ఉన్నది చెప్తే ఎట్లా అంటే అది నిజమా కాదా మీరు చెప్పండిరా?
ఒక దైవజనుడు ఎందుకు ఉండాలి మందిరంలో? మోషే ఎందుకున్నాడు ప్రత్యక్ష గుడారంలో? చెప్పాలి గట్టిగా. ఎన్నికలలో ఎడిసిపెట్టిన రోజు నేను మంచి కష్టమింద ఉండ ఆత్మ నడిపితో దేవుడికి మహిమ కలుగును గాక. అమ్మాయిడు ఆకలి అవుతుంది తొందర ఇడిచిపెడతాను అనుకుంటున్నారా మీరు? ఆ పప్పులే ఉడకవు. ఈడ ఎక్కిన కథ వేరుంటుంది. ఇంకా దేవునికి ఘనత కలుగును గాక. మోషే మందిరంలో ఉన్నాడు ప్రత్యక్ష గుడారంలో. ఏం చేశాడు? బిడా చదువు, విని జాగ్రత్తగా, మర్చిపోవద్దు. 2 చేతులు దండం పెట్టి చేస్తున్నా. ఇది పర సంబంధమైన మేత. ఛాలెంజ్ చెప్తా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యక్ష గుడారంలో ఎవరున్నారు? మోషే ఉన్నాడు కదా. మోషేని బట్టి ఏమొచ్చింది కదా? దావీదును బట్టి సొలొమోను మహారాజు ఏం కట్టాడు? సొలొమోను బట్టి మందిరంలోకి ఏమొచ్చింది? మహిమ వచ్చింది కదా. మరి ఇన్నేళ్ళ నుంచి నువ్వు సేవ చేసావు కదా బిడ్డ. ఇన్నేళ్ళ నుంచి ఊర్లలో, గ్రామాల్లో, ఎప్పటి నుంచో ఉన్న సంఘాలలో సేవ చేస్తున్నావు కదా బిడ్డ. మహిమ ఎక్కర్రా, మహిమ ఎక్కర్రా అని దేవుడు నిన్ను అడిగితే ఏం జవాబిస్తావురా స్వామి? నువ్వు సంఘాలన్నీ ఎండిపోయేటట్టు చేసిపోయావు కదరా. సంఘాలలో ఇరు వర్గాలకు గొడవలు గలిబిలి రేపి పెట్టావు కదరా. మహిమలోనోడు చేసే పనిది. రేపు దేవుడు నిన్ను లెక్క అడిగితే బిడా ఏం సమాధానం చెప్తావు నాన్న? ఒక పాస్టర్ను 5 సంవత్సరాలు ఒక ఊర్లో ఉంచుతారే. 5 సంవత్సరాల టైం పీరియడ్లో ఎండిన సంఘాన్ని నీకు ఇస్తే, ఎండిన సంఘములో దేవుని మహిమని తీసుకొచ్చే దైవజనుడు వేనా నువ్వు? ఒకటి బిగ్గరగా చప్పట్లు కట్టేస్తాయికి. అన్నేళ్ళ నుంచి నువ్వు ఉన్నావు. నువ్వే గనక ఆ సంఘములో మహిమ తీసుకొచ్చేవాడివి అయితే ఈ సంఘం ఎందుకు రా అరణ్యంలో? ఆమేన్. అవునంటారా కాదంటారా? నేను ప్రభువుని అడిగింది అదే. అయ్యా, చుట్టూ లెక్కలేని మందిరాలు ఉన్నాయి. నేనా సేవకు శాతగానే ఉన్నాయి. పోనీ నా వెనకాల ఎవరన్నా సేవకుల బ్యాక్గ్రౌండ్, మా నాయనాలు, మా ముత్తాతలు ఎవరైనా ఉన్నారంటే అదే తెలియదు. ఇందులో క్రమాలు తెలియదు, పాడ తెలియదు, ఏం తెలియదు. నా అవసరం నీకేం వచ్చిందయ్యా? ఒకసారి ఆలోచన చెయ్యి. అన్నేళ్ళు నువ్వు అక్కడ ఉండి నువ్వే గనక ఆ ఎండిన మందిరములో, కట్టెలాంటి ఆ మందిరములో, క్రమము తెలియని ఆ మందిరములో నిన్ను బట్టే గనుక మహిమ సంఘములో దిగి వస్తే ఈరోజు ఎరణ్యములో నా దేవుడు సంఘాన్ని స్థాపించేవాడు కాదు. సంవత్సరాల తరబడి మందిరాలు అయితే ఉన్నాయి, కానీ ఏం లేదు, మహిమ లేదు. కనుకనే దేవుడు మహిమ కలిగిన సంఘాన్ని అంత్యకాలంలో కట్టించుకోబోతున్నాడు. కొట్టు దగ్గరగా చప్పట్లు కట్టేసాయికి అయిపోయిందండి. కిందికి వచ్చిన మహిమను ఏం చేశారు? పైకి పంపించేశారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచన చేయబిడ్డ, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? భౌతిక సంబంధమైన సంఘం గురించి నేను మాట్లాడినా, భౌతిక సంబంధమైన సంఘం గురించి నేను మాట్లాడినా. ఇప్పుడు వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది చెప్పండిరా కదా. మొదట్లో ఎక్కడున్నది? అది విడిచి ఎక్కడికి వచ్చింది? ఎవరి ముఖం చూసి బిడ్డ కదా. ఇంకా కదా, ఈరోజు దైవజనుడు అన్నవాడు సంఘానికి, దేవునికి అడ్డుపడి, అయ్యా నా ముఖం చూసి ఈ ఎండిన ఆత్మ లేని, జీవం లేని ఈ మందిరములో నీ మహిమను పంపించాయి అంటే నీ ముఖం చూసి దేవుని మహిమ దిగిరాదా భూమి మీదకి? అలనాడు వాళ్ళ ముఖం చూసి ఎండిన భూమి మీదకి, ఎండిన సంఘాల మీదకి కడవరి మహిమను కురిపించిన దేవుడు కరువైపోతున్నారండి. దేనికొస్తున్నావు బిడ్డ సంఘానికి? దేనికొస్తున్నావు బిడ్డ సేవకు? ఒకసారి అడిగి చూడు. రోషం రావాలని మాట చెప్తున్నా బిడ్డ. సేవకుడు నాకంటే పెద్దోళ్ళు ఉండొచ్చు వయసులో, నీకు రోషం కావాలని మాట చెప్తున్నా. నువ్వు సేవకు ఎందుకు పిలువబడ్డావో తెలుసా?
నువ్వు సేవకు ఎందుకు రావాలో తెలుసా? నీవు ఏం చేయాలో తెలుసా? నీ ముఖము చూసి వెళ్ళిపోయిన మహిమ మరలా సంఘాల మీదకి రావాలి. కొట్టు బిగ్గరగా చెప్పట్లు గట్టిగా యేసయ్యకే. అదే దేవుడు అంటున్నాడు. ఎవరి కొరకు చూస్తున్నాడయ్యా దేవుడి కాలంలో? ఎవరి కొరకు చూస్తున్నాడు ఈ కాలంలో అంటే, వెళ్ళిన మహిమను మరలా భూమి మీదకి దించేవాడు నాకు కావాలి. అట్టి వాని ముఖము చూసి కడవరి మందిర మహిమను అధిక మహిమగా చేస్తా. కొట్టు బిగ్గరగా. అధిక శక్తితో, అధిక మహిమతో, అధిక ప్రభావముతో, అధిక అభిషేకముతో నింపగలిగిన దేవుడును నేనే. నా నిర్ణయములో మార్పు లేదు. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 7 నుంచి 9. ఎవరు కొరకు చూస్తున్నాడయ్యా దేవుడు అంటే, మహిమ ఏమైంది? ఇప్పుడు వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఏం రావాలంట చెప్పండి రా కదా. ఎవరిని బట్టి దిగి వస్తుంది మహిమ? దేవునికి ఘనత కలుగునుగాక. దైవజనుని బట్టి మహిమ దిగి రావాలి. ఈరోజు నీవు కలిగి ఉన్న దైవజనుడు మహిమ కలిగిన సంఘాన్ని స్థాపించేవాడేనా? ఎండిన సంఘములో మహిమను నింపేవాడేనా? ఎండిన బ్రతుకులలో దేవుని యొక్క కడవరి వర్షాన్ని కుమ్మరించేవాడేనా? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడయ్యా దేవుడు? ఎవరి కొరకు వేడుకుంటున్నాడయ్యా దేవుడు? అయ్యో, భూమి మీద నా మహిమ లేక సంఘాలు విడిపోతున్నాయి. భూమి మీద నా మహిమ లేక ఎవడిష్టం వచ్చినట్టు వాడు సంఘంలో ఏలుబడి చేసేస్తా ఉన్నాడు. నా మహిమను కనిపెట్టి సంఘములోనికి తీసుకొచ్చేవాడు ఒక్కడు ఉంటే, వాడిని బట్టి నేను మరలా కడవరి మందిర మహిమను అధికం చేస్తాను. బిగ్గరగా. చదువు బిడ్డ. ఏముందో అక్కడ హగ్గయి గ్రంథం 2వ అధ్యాయంలో ముగిస్తున్నా. ఒక 2 మాటలు చెప్పి శరీర సంబంధమైన మందిరాన్ని చూసాం. ఒక 2 మాటలు ఆత్మ సంబంధమైన మందిరాన్ని చూసి ముగించుకుందాం. ఏముంది అక్కడ? హగ్గయి గ్రంథము 2వ అధ్యాయంలో 7 నుంచి 9 వాక్యాల్లో, నేను అన్య జనుల అందరినీ కదలింప నోటిట్ నేను ఈ మందిరమును, ఏ మందిరము? యావి భూమి మీద ఉన్న మందిరాలు ఏం లేవు, మహిమ లేదు కాబట్టి మహిమనివ్వనన్న దేవుడు మరలా మనసు మార్చుకొని, నేను ఈ మందిరాన్ని మహిమతో నింపాలనుకుంటున్నారా స్వామి? కొట్టు బిగ్గరగా చప్పట్లు గట్టి యేసయ్యకి. నేను ఈ మందిరమును నా మహిమతో నింపెదను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. బంగారు వెండి నాదే. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ. అదుగో మునుపు ఏమేమి మందిరాలు మాట్లాడుకున్నాం? మునుపు ఇంతకు ముందు ఏం మందిరాలు మాట్లాడుకున్నాం? మహిమ కలిగిన మందిరాలు మాట్లాడుకున్నాం. ఏది? ప్రత్యక్ష గుడారం. మునుపు అన్నాడంటే ఏంటివి? ముందు మనం చదువుకునేటివి. ప్రత్యక్ష గుడారం యొక్క మహిమ కంటే, సొలొమోను కట్టించినటువంటి మహిమ కంటే కడవరి మందిరాల మహిమ అధికం చేస్తాను. కొట్టు బిగ్గరగా యేసయ్యకి. కడవరి వర్షము, కడవరి మహిమ, కడవరి ఉజ్జీవము నేను సంఘాల మీదకి రావాలని నేను ఆశపడి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తుంటే, భూమి మీద నువ్వు ప్రతిష్టలు చేసుకుంటా, హంగు ఆర్భాటాలు చేసుకుంటా ఉన్నా బిడ్డ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ప్రతిష్టలకు వ్యతిరేకిని కాదండి, ప్రతిష్ట చేసుకోవద్దని చెప్పనండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ మందిరాన్ని కూడా నేను ప్రతి సంవత్సరం ప్రతిష్ట చేస్తానండి. హల్లెలూయా. సేవకులు జాగ్రత్తగా నా మాటలు గమనించు. నేను ప్రతిష్టకు వ్యతిరేకిని కాదు, కానీ
ప్రతి సంవత్సరమును మందిర ప్రతిష్ఠ చేస్తున్నావంటే సంవత్సరము మహిమ కూడా అధికము కావాలి, కృప కూడా అధికము కావాలి, శక్తి అధికం కావాలి. అది లేనప్పుడు ఎందుకండి ప్రతిష్టలు? సపిడి ప్రతిష్టలు, శరీరానికి ఉల్లాసాన్ని ఇచ్చే ప్రతిష్టతలు, శరీరానికి ఆనందాన్ని ఇచ్చే ప్రతిష్టతలు, దేవుని దుఃఖపెట్టే ప్రతిష్టలు, దేవుని గాయపెట్టే ప్రతిష్టలు, మందిరములో మహిమ లేని సచిన సంఘాల ప్రతిష్టలు ఎందుకండి? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మరలా మనసు మార్చుకుని ఏమంటున్నాడు తెలుసా? నేను కడవరి మందిర మహిమను మునుపు మందిరం కంటే, మునుపు అంటే మోషే కట్టించినప్పుడు దిగి వచ్చిన మందిర మహిమ కంటే, సొలొమోను కట్టించిన మందిర మహిమ కంటే, ఎవడైతే నా మహిమ కొరకు కనిపెట్టుకొని సంఘాల మీదకి కడవరి వర్షము కడవరి మహిమ రావాలని ప్రార్థన చేస్తూ ఉంటాడో వాళ్ళ ప్రార్థన మొర విని సంఘాల మీదకి కడవరి వర్షాన్ని దింపుతా, కడవరి మహిమని దింపుతా, మహిమను అధికం చేస్తా. రోషము, ధైర్యము, దమ్ము ఉంటే రా, ఇటు సేవకో. నువ్వు రోషము కలిగిన సేవకుడు అయితే, నీలో చీమునెత్తురుంటే, నీలో ప్రవహించేది దేవుని రక్తమైతే, సంఘాలన్నీ ఎండిపోయినాయిరా, మహిమ లేదురా సంఘాల్లో, ప్రజలు ఇష్టానుసారమైనగా ప్రతిష్ఠ చేస్తున్నారా, నువ్వు కూడా వాళ్ళతో కలిసి ప్రతిష్ఠ చేస్తావా? నీ బాధ్యతను విస్మరించి, నీ బాధ్యతను మర్చిపోయి మదమెక్కి మందిర ప్రతిష్ఠ చేస్తావా? నువ్వు ఈ సంవత్సరం ప్రతిష్ఠ చేస్తున్నావంటే ఈ సంవత్సరం మహిమాధికం కావాలా? ఆమేన్. 7వ సంవత్సరం మందిరక చేస్తున్నావంటే 7వ సంవత్సరం మందిరం అధికము కావాలా? సంవత్సరము మహిమ పెరుగుతూనే ఉండాలి కానీ తగ్గకూడదురా స్వామి. చేతనైతే ఇట్టి సేవ చేయి, లేకపోతే చేతులు ముడుచుకొని వదిలేయి. నీకు మంచిది, సంఘానికి మంచిది. లేదా బైబిల్ను సంఘాన్ని అడ్డం పెట్టుకొని 4 రూపాయలు సంపాదించి కుబ్బెన్నవుదామని వచ్చావనుకో, నీ తాట తీస్తాడు, నిన్ను వెంబడిస్తున్న విశ్వాసుల తాట తీస్తాడు. ఈరోజు కాళ్ళని పబ్బాన్ని గడుపుకుంటున్నావు, 4 మాటలు మాయ మాటలు చెప్పి కూడబెట్టుకుంటున్నావు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, సంఘాన్ని అడ్డం పెట్టుకొని, సేవకుని అడ్డం పెట్టుకొని, భయము భక్తి లేకుండా, అరే నాకు తెలియక అడుగుతాను, నీ చేతిలో ఉండేది ఈ బైబిలే కదా, నా చేతిలో ఉండేది నువ్వు అంటున్నావు కదా నన్ను సేవకు పిలిచింటే వచ్చినావని. నిజంగా నువ్వు సేవకు దేవుడు పిలిచింటే వచ్చింటే మరి నీ కళ్ళ ముందు సంఘాలు కనిపించడం లేదా నీకు? మహిమ లేని సంఘమునికి నీకు ఒక 5 సంవత్సరాలు డ్యూటీ వేశారు కదా, నువ్వు 5 సంవత్సరాల లోపు వెళ్తూ ఆ సంఘములో మహిమను తీసుకొచ్చే సేవకుడివేనా నువ్వు? కొట్టు బిగ్గరగా చప్పట్లు కట్టేసాయికి. ఒక 10 సంవత్సరాలు ఉన్నావు ఆ ఊరిలో, ఆ 10 సంవత్సరాల లోపు ఏం చేసిపోతున్నావు? సంఘాన్ని ఏం చేసిపోతున్నావు బిడ్డ? ఏం చేసిపోతున్నావు? అన్ని డబ్బులల్లో సంపాదించుకున్న వెళ్ళ తీసుకొని ఆంబురమని తిరుగుకుంటా లెక్కలు అప్పగించకుండా ఉండ బిడ్డ, దేనికి లెక్క చూపకుండా ఉండ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొన్న ఒక సంఘం వాళ్ళు వచ్చి అంటున్నారు, అన్న ఆయన నమ్మి పాస్టర్ పెట్టుకుంటే సుమారు ఒక 70 లక్షల రూపాయలన్న సోప్షిత కాయ చేశాడన్న. గుండెల్లో దేవుని భయం లేదంటారా నీకు? దేవునితో, దేవుని ప్రజలతో ఆటలాడతావా? ఏ బతుకు లేక బతుకు తెరువు కొరకు బైబిల్ పట్టుకుంటావా? అందరూ కాదండోయ్, కొందరు ఉన్నారు. ఇప్పుడు మరలా దేవుడు ఏది ఆశిస్తున్నాడమ్మా? మందిరాన్ని మళ్ళా మహిమతో నింపుతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించు,
దేవుడు ఎవరికి ఎందుకు పౌలుకు సంఘాల గురించిన భారం ఎందుకుందో తెలుసా? కళ్ళ ముందు సంఘాలను ఏమైపోతున్నాయి? పౌలు కంటే ముందు ఎన్నో సంఘాలు, పౌలు కంటే ముందు యెరూషలేములో కట్టబడిన సంఘంలో ఏం లేదు, మందిరం ముందు ఏం లేదు. పౌలు దిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత మరలా 12 మంది ఏర్పాటు చేసి కట్టిన ప్రతి చోట దేవుని మహిమ అధికమవుతూనే ఉంది, దేవుని శక్తి అధికమవుతూనే ఉంది. చెప్పిన వాగ్దానం హగ్గయి గ్రంథంలో చెప్పిన వాగ్దానము, కడవరి మందిర మహిమను ఏం చేస్తా? అధికము చేస్తా, అధిక మహిమతో నింపబోతున్నాడు. ఇప్పుడు బాగా వినండి, నేను 2 మాటలు మాట్లాడి ఇంకా ముగిస్తా. నా టైం ఉంది ఇంకా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? ఇంకొంచెం బిగ్గరగా, ఇంకొంచెం చప్పట్లు కొట్టి. ఇప్పుడు ఫైనల్గా ఫినిషింగ్ టచ్ ఇచ్చి ముగిస్తా. అవునా కదా? ఉండాలనా? ఫినిషింగ్ టచ్ లేకుంటే పచ్చిమిరకాయలు వేసి, టమాటాలు వేసి, గోంగూర వేసి, అన్నీ వేసి లాస్ట్నా ఉప్పు కాదు, ఉప్పే ఏంది ఆ పచ్చిమిరకాయలు వేసి, టమాటాలు వేసి, చింతపండు వేసి, ఉప్పు వేసి, కారం వేసి, పసుపు వేసి, అన్నీ ఎనిపి లాస్ట్న నువ్వు తిరువాత పెట్టకుండా తినిపెట్టేటుంటుందో, ఆ తిరువాత లోపల ఆడ పెడుతుండగానే నచ్చి వాక్యం మీద ఉండాల్సిన మైండ్ అంతసేపు తాళింపు మీదకి పోతుంది. హల్లెలూయా. ఆహా, వంటగదిలో ఎంత సువాసనలు వెదజల్లుతున్నవి, ఇక వాక్యము లేదు, ఏమీ లేదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అవునంటారా? ఫైనల్ టచ్ అంటే అదే. ఏం పెడుతున్నా ఇప్పుడుగా? తాళింపు పెడదాం రండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతసేపు చూసినవేంటి? శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన మందిరం. బాగా వినండి, నేటి సంఘాల పరిస్థితి అంట ప్రభు చెప్తే రాసుకునేటివే. ఇదిగో తర్వాత డైరీ చూసుకోండి ఎవరైనా. ప్రభు చెప్తే పాయింట్ టు పాయింట్ మర్చిపోకుండా రాసుకున్న మాటలే మీ ఎదుట పెడుతున్నా. నేటి కాలపు పరిస్థితులు ఏమైనాయంటే రాసుకోండి జాగ్రత్తగా. శ్రేష్టమైన పాయింట్, డైరెక్ట్ ప్రభు సముఖంలో నుంచి వచ్చిన పాయింట్. నేటి కాలపు మహిమ లేని సంఘాలు ఎట్లా ఉంటాయో చెప్తున్నా, రాసుకో. మహిమ లేని సంఘాలు ఏ విధంగా ఉంటాయి అంటే, రాసుకున్నారా? ఫాస్ట్ ఉండాలా. ఏఐ జనరేషన్ ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. కోడి గీతలే ఇంటికి పోయిన తర్వాత డైరీ చూసి ఏం అర్థం కాకూడదు. ఏం గీసుకున్నాను ఇక్కడ, ఏమి రాసి తిని ఇక్కడ, అప్పుడేమో బాగా అర్థమైనది మందిరంలో ఉంది సేపు. ఇంటికి చూస్తే ఈ వానపాములు ఏంటివి? హల్లెలూయా, ఆమేన్. నీకు అర్థమైన శైలిలో రాసుకో. అర్థం కాకుంటే ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగితే చెప్తాం. గమనించు, మహిమను కోల్పోయిన సంఘాల పరిస్థితి ఏ విధంగా ఉంటాయంటే బాగా వినించు. ఇప్పుడు ఇదేమంటారు? దీన్ని ఏమంటారు కదా? ఈ తలకు ఏముంది పైన చెప్పాలా? మహిమ లేని సంఘాలు ఎలా ఉంటాయో చెప్తున్నా. ఈ తలకు జుట్టు ఉంటే ఎంత సొగసు, ఆమేన్, ఎంత అందము. ఇదే తలకు గుండు కొట్టించుకున్నావు అనుకో, క్యాబిడా నవ్వుతున్నారు. అబ్బో, ఏమిటి ఈ సొగసు, ఏమిటి ఈ సౌందర్యము, ఎక్కడిది ఇది అని అంటారా? వెంట్రుకలు ఉన్నప్పుడు ఎంత ముద్దుగా ఉంటావో, ఎంటికలు పోయిన తర్వాత అంత చండాలంగా కనిపిస్తావు. అవునంటారా కాదంటారా? బిడా నిజం చెప్పండమ్మా. డౌట్ ఉంటే నా దగ్గరకు వచ్చి ఈయనే గుండు కొట్టిస్తా, చూపిస్తా మీకు ప్రాక్టికల్గా. అన్న నేను ఇదిగో కాలేజీలో బళ్ళు తెరిచేలోపు యాడుకో పోయి గుండు కొట్టించుకుంటాను, ముక్కున్నానన్న. యాడుకోవద్దు, నా కాడికి నేనే కొడతాయి. హల్లెలూయా.
జుట్టున్నప్పుడు నీ తల, నీ మొహము ఎంత చూడముచ్చటగా, చూడ చక్కగా ఉందో, జుట్టు లేనప్పుడు అంతే అసహ్యంగా ఉంటుంది. ఇదేంటన్నా, దాన్ని దేని తిట్టబోలుస్తున్నావన్నా? అదిగో అదే నా దేవుడి యొక్క కృప అంటే. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మర్మాలు ఎతకడం అంటే ఇవే. నువ్వు ఆడేడ వజ్రాలు ఎరుకునేది నీకు తెలుసాదేమో, నాకు పరిశుద్ధ గ్రంథంలో ఆనుమూర్తులు ఎరుకోవడం నాకు తెలుసు. గొడ్డు బిగ్గరగా చెప్పట్లు గట్టే ఏసైకి. దానికి దీనికి ఏంటో లింక్ చూపిస్తా. మహిమ లేని సంఘాలు నెత్తిన జుట్టు లేని లాంటివంట, బోడుగుండు లాంటివంట. ఆమేన్. ఇప్పుడు బాగా గమనించు, పరిశుద్ధ గ్రంథములో ఒక బలాక్రమ కలిగిన బలాఢ్యుడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అతని పేరు సంసోన్. ఏం పేరు? సంసోన్. అతడి తల్లి గర్భములో నుంచే దేవుని చేత నాజీరు చేయబడి, దేవుని చేత ప్రతిష్ఠించబడి, దేవుని మహిమను పొందుకొని, దేవుని ప్రభావాన్ని పొందుకొని, దేవుని బలమైన శక్తిని పొందుకొని ఇక దేవుని పని కొరకు బయలుదేరుతున్నాడు. హల్లెలూయా. ఎందుకొరకు పుట్టాడు? దేవుని పని కొరకు. తనలో ఉన్నదంతా ఏంటి? ఒక మాటలో చెప్పండి, దేవుని యొక్క మహిమ, శక్తి, ఆయన ప్రభావం. సంసోంది కాదు అది, అవునా? ఒకవేళ సంసోంది అయితే దాంతో చంపినాడంట. గాడిద ఎముకతో 1000 మందిని ఎట్లా చంపుతాడు? ఏమది సినిమా కాదు, ఊరికి డూపులు చేసేది రియల్ చరిత్ర అది. గాడిద ఎముకతో ఎవడన్నా 1000 మందిని చంపుతాడా? కాబట్టి టోటల్గా సంసోన్లో ఉన్నదంతా ఏంటి? దేవుని మహిమ. పాయింట్లోకి రండి, సబ్జెక్ట్లోంచి మాట్లాడదాం. దేవుని మహిమ బాగా గమనించు. అప్పుడు మహిమ ఎక్కడికి వచ్చింది? శరీర సంబంధమైన, అమ్మా ఇక్కడ లింక్ కలుపుతున్నా, బాగా కేర్ఫుల్గా వినాలా. అప్పుడు మహిమ దేని మీదకి దిగి వచ్చింది? మందిరం మీదకి, అనగా శరీర సంబంధమైన మందిరం మీదకి. ఇప్పుడు మహిమ దేన్ని కోరుకుంటుందో జాగ్రత్తగా చూడు. శరీర సంబంధమైనటువంటి మందిరాలు కోరుకున్న ఆ మహిమ, ఆ మందిరాలలో తనకు స్థానము లేదని మరలా ఈ మహిమ ఆత్మ సంబంధమైన మందిరాన్ని కోరుకుంటుంది. కొట్టు బిగ్గరగా చెప్పలు గట్టిగా ఏసైకి. అనగా సంసోను కోరుకున్నది. ఇక్కడ 2 మందిరాలు భూమి మీద ఉన్నప్పుడు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. భూమి మీద ఎన్ని మందిరాలు ఉన్నాయి? 1 శరీర సంబంధమైనది, 2 శరీర సంబంధమైన మందిరం అంటే మనం కట్టుకున్న, ఆత్మ సంబంధమైనదంటే దేవుడు కట్టుకున్న మందిరము. కొట్టు బిగ్గరగా చప్పలు గట్టిగా ఏసైకి. బాగా వినో, దేవుని నా మహోన్నతుడైన ఆయన గొప్ప ప్రణాళిక చూడెట్టుందో. రే, కనీసము నువ్వు కట్టుకున్న ఆ మందిరంలో నాకు స్థానం లేకున్నా, ఆ మందిరం మీదకి దిగవద్దామనుకున్నా, అక్కడ నాకు అవకాశం లేకున్నా, కనీసము నా స్వహస్తములతో నేను కట్టుకున్న మందిరంలోకైనా దిగవచ్చే ఛాన్స్ ఇస్తావా అని దేవుడు అడుగుతున్నాడు. కొట్టు బిగ్గరగా. ఇప్పుడు సంసోన్ను ఆయన మహిమతో నింపి పంపించాడండి. కుదుటుగా ఉండాలనా? వెళ్ళిపోయాడు. ఎక్కడికి? వెళ్ళకూడని చోటికి, వెళ్ళకూడని స్థలాలకి, వెళ్ళకూడని ప్రదేశానికి, మాట్లాడకూడని మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, మనిషికి ఒక మాట కదా, గమనించి జాగ్రత్తగా. ఇప్పుడు ఒక మనిషి యొక్క కుయుక్తులు, టెక్నికల్ ఎన్నిసార్లు, ఒకసారి 2 సార్లు వచ్చి అర్థం కాదా వాడు ఎట్టడో ఆమె ఎట్టడదు అని పోయింది. జాంకులు, బావా ఎందుకు ఇట్లా వచ్చిదివి అంటే, నీ మీద మోజుతో నిన్ను పదే చూడవద్దవుతున్నది అని వచ్చాడు. ఎవరి దగ్గరికి? దయ్యం దగ్గరికి కదా వచ్చాడు. వచ్చినప్పుడల్లా కూర్చొని, బావా పాపం ఏం తిని వచ్చావు ఏమో, నా కోసం నుంచి నడుచుకుంటూ వచ్చావు, మధ్యలో ఏం తిన్నావు ఏమో, ఉండు బావరా అని ఉప్మా చేసి పెడతా, కొంచెం ఉగ్గాని చేసి పెడతా, రాత్రి సద్దనం మిగిలింది కనీసం చెప్పండరా చిత్రాన్నం చేసి పెడతా అని అడగాలనా? ఏమ్మా మొన్న మీ ఇంటికి వచ్చిన చుట్టాలను ఏం అడిగినారు కదా, ఇది కూడా అడగాలనా?
సరే బాబు కూర్చో, కొంచెం కాఫీ ఇస్తా, కొంచెం టీ ఇస్తా, కొంచెం నీళ్ళు తాగు, ముందు అలసట తీసుకో, తర్వాత మాట్లాడితే అనాలనా? దీనికి ఏగి లేచే ఏమంటారో తెలుసా? నీ మహిమ ఎక్కడా, నీ బలం ఎక్కడా? ఆడు మనిషిడా? ఒక్కసారి రెండోసార్లు అడిగితే వెనకబడి ఏం చేయాలా? ఓహో, ఇది నన్ను ఏదో చేయటానికి, దేవుని మహిమను దొంగిలించటానికి, నన్ను శత్రువు చేతికి అప్పగించడానికి, నన్ను ఇది చాలా టెక్నికల్గా నన్ను తప్పుద్రోవ పట్టిస్తుందని ఏం చేయాలా? మళ్ళీ దాని జోలికి పోకుండా ఉండాలా. అవునంటారా? కానీ ఏం చేస్తున్నాడు సాంకులు? దాని దగ్గరికి పోయి పరిహాసం ఆడుతున్నాడట. ఏంటి ఆటలాడుతున్నాడట? నా బలమా చెప్పు, తను చూసుకో అని 1, 2, 3 చెప్పేసి లాస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఆ నుంచి రాగానే మూతి ముడుచుకుంటూ కూర్చున్నదట. ఏమి అలా కూర్చున్నావంటే, నువ్వు పదే నన్ను గాయపెడుతూ పదే నన్ను మోసం చేస్తేవి, కాబట్టి నేను నీతో ఖర్చు. అబ్బా ఏంటి ఏం కరెక్ట్ క్యాచ్ చేశారు? నీతో ఖర్చు అని అలికి మూతి తిప్పుకున్నాలో కూర్చున్నదట. కూర్చుంటే సరే అని చెప్పి మా నాడు చూడండి, దేవుని కౌగిటిలో తలవాల్చాల్సినోడు ఒక ఆడిదాని తొడ మీద తలవాల్చుకుని వండుకున్నాడు. ఎంత ఘోరమండి! ఎక్కడ వాల్చాలా? తల ఎక్కడ వాల్చాలా? దేవుని ఒడిలో ఆ మహిమనిచ్చిన దేవునికి నమ్మకంగా ఉండి ఆయన మీద అనుకొని ఆయన మీద ఆధారపడి ఆయన చెప్పినట్లు చేయాల్సినోడు ఆ మహిమనిచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఎక్కడ తల పెట్టుకున్నాడు? దెలీలా తొడ మీద పెట్టుకుంటే అప్పుడు అడుగుతుండే అతన్ని లాలించి పాలించి కవ్వించి మోహించి. ఇక అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చదివించిన టైం లేదు, నేను చెప్తున్నా. అతడు విసుగుపోయి, నేను తల్లి గర్భమునందే నాజీరు చేయబడిన వాడు కనుక నా మహిమంతా ఎక్కడుందో తెలుసా? నా జుట్టులో ఉంది. కొట్టు బిగ్గరగా చప్పట్లు గట్టిగా ఏసైకే. ఇప్పుడు టాలీ అయిందా? మీరు రాసుకుండేది అది టాలీ అయిందా? ప్రైజ్ ద లార్డ్. మహిమ లేని సంఘాలు ఎలాంటి బిడ్డ? జుట్టు లేని బ్రోడి గ్రుండు అంతే. యా రాయి కొడితే బొక్కబడి కాడుతుంది తెలియదు. జుట్టను ఉంటే ఒకరవా ఏం చేస్తుంది? అది ఆపుతుంది. అది పట్టతలుగా జుట్టల లేదు, జుట్టల్లో ఊడిపే గుండు కొరుగుడు హై, బొక్క పడుడు హై, రక్తం కారుడు హై, శత్రువు చేతికి దొరుకుడు హై, కళ్ళు పీకుడు హై, అందరితో పాటు సచ్చుడు హై. ప్రైజ్ ద లార్డ్. బిడా అంతేనా? మహిమ లేని సంఘాలు ఎలా ఉంటాయి బిడా? అంతే. ఎమ్మడించి ఎన్నాళ్ళు ఎమ్మడిస్తావో తలను ఎమ్మడించు. రేపు పట్టే గతి కూడా అదేగా. ఇప్పుడు అర్థం కాకపోతే, ఇప్పుడు నీ బతుకు మార్చుకోకపోతే నీకు పట్టే గతి అదే. ఎందుకు? నువ్వు వెళ్ళే సంఘానికి మహిమ లేదు, అది జుట్టు లేని సంఘం, అది బోడి గుండితో సమానం. ఎన్ని వచ్చి ఏం నిలబడుతుందేడా? ఏం నిలబడుతుందేడా? పోయిపో చూద్దాం. ఆ గుండు కోయుడు షాంపూ పెట్టి స్నానం చేస్తున్నాడట. అబ్బో, దేనికి? ఒరే, జుట్టున్న తలకాయకు షాంపూ పెట్టి స్నానం చేసి దానికి ఒక అర్థం ఉంటుందిరా. ఆమేన్. బోడిగుండు దానికి నువ్వు షాంపూ పెట్టి, సిక్కు షాంపూ, క్లినిక్ ప్లస్ షాంపూ, బాదం షాంపూలు అని చెప్పేసి నువ్వు ఎంత కొట్టుకుంటే గుండు మీద ఏముంటాయిరా? అన్నీ ఏమవుతాయి? కారిపోవడమే. ఇంకా లోతుగా దిగడానికి ఎందుకు లేండి. అర్థమైంది కదా? ఫుల్ సాటిస్ఫై. నాకు కూడా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపడతాం. ముగింపులోకి వస్తున్నాగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మహిమ లేని సంఘాలు ఎలాంటివంట? బోడిగుండు లాంటివి. వద్దు అట్లాంటి భాషలు మాట్లాడకూడదు. వెంట్రుకలు లేని తల లాంటివంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరాల గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు పౌలకంట ఎప్పుడు చూసినా సంఘాల మీదనే ధ్యాస అంట. అయ్యో సంఘాలు ఇట్లా అయిపోతున్నాయి,
అయ్యో సంఘాలు ఇట్ట పాడైపోతున్నాయి. సంఘం గురించి దర్శనం కలిగిన వాడు, సంఘం గురించి పిలుపు కలిగిన వాడు, సరైన ప్రభు పాద సన్నిధిలో మోకాళ్ళు వేసి మోకాళ్ళ చిప్పులు అరిగిపోయేంత వరకు దేవునితో ఏకీభవించి ప్రార్థన చేసే వాడిలో ఉండాల్సిన శ్రేష్టమైన క్వాలిటీస్ ఇవి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మహిమ లేని సంఘాలు జుట్టు లేని తల లాంటి వంట. కాబట్టి జాగ్రత్త. ఈ కాలంలో అన్నీ చూసినా ఎలా ఉన్నాయి? అన్నీ చూసినా ఎలా ఉన్నాయి? జుట్టు లేని మహిమను కోల్పోయిన సంఘాలాగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఫైనల్గా చెప్పి ముగిస్తున్నా. దేవుడు ఏమంటున్నాడు? నా మందిరాన్ని, కడవర మందిరాన్ని ఏం చేస్తా? మహిమతో నింపుతా. బాగా విను. కడవరి మందిరాలలో మహిమను దింపి తీసుకొచ్చగలిగిన చోట నువ్వు ఉన్నావనుకో, దేవుడు అక్కడున్న సేవకుని బట్టి, అక్కడ జరుగుతున్న పరిచర్య కార్యక్రమాలు బట్టి ఆ సంఘాన్ని మహిమతో నింపుతాడు. కాబట్టి ఇప్పుడు శరీర సంబంధమైన ఈ సంఘములో ఉన్న ఈ మహిమ దగ్గరికి ఆత్మ సంబంధమైన ఆత్మలు ఎవరైతే వస్తారో ఈ మహిమ వారిలోనికి వెళ్ళి వారిని కూడా మహిమాత్మగా మారుస్తుందట. చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపడతాం. హల్లెలూయా. ఇప్పుడు ఒకే దెబ్బకు చెప్పాలా? ఒకే దెబ్బకు ఏంటివి చెప్పండి? అర్థమైంది మీకు? చెప్పండి. ఆత్మ సంబంధమైన మహిమ, శరీర సంబంధమైన మహిమ. ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి ఈ మందిరాల్లో మహిమ లేనటువంటి వాళ్ళు మరలా మహిమతో నింపబడిన స్థలంలోనికి వస్తే దేవుడు శరీర సంబంధమైన మహిమను నింపుకుంటాడు. ఇటు తను కోరుకుంటున్న ఆత్మ సంబంధమైన మహిమను నింపుకొని పరలోకంలో ఉన్న మహిమ కలిగిన సంఘంలోకి తీసుకుపోతాడు. వీడు అకోటి బిగరగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. శరీర సంబంధమైన మందిరాల మీద మహిమ పోయింది, ఆత్మ సంబంధమైన మందిరాల మీద మహిమ పోయింది. మహిమ అంటే ఏందనుకున్నావు బిడ్డ? నిన్ను టోటల్గా కప్పేది. అంటే ఒక మాట చెప్పాలంటే నీ సిగ్గును కప్పేది. ప్రైజ్ ద లార్డ్. ఇది అర్థం కాదు, కొంచెం టచ్ చేస్తున్నా, చెప్పాడు కాబట్టి. ఇప్పుడు ఏదేను తోటలో ఆత్మ సంబంధమైన మందిరం గురించి మాట్లాడుతున్నా. ఏదేను తోటలో దేవుడు తాను నిర్మించుకున్న మహిమను ఏం చేసి, తాను నిర్మించుకున్న సంఘాన్ని ఏం చేశాడు? మహిమ వస్త్రముతో, చెప్పాలా, మహిమ వస్త్రముతో కప్పాడు. అంతవరకు కూడా వాళ్ళు దిగంబరులే. కానీ దేంతో ఉన్నారు? చెప్పాలా, దేంతో ఉన్నారు? మహిమ వస్త్రం అనండి అందరూ. ఇంకొకసారి అనండి, ఇంకొకసారి. దీని గురించి సబ్జెక్టు అంతా ఇంత కాదు బిడ్డ. ఒక్కొనికి బాప్తిసం ఇస్తుంటే ఒక కుటుంబాలకు ఎగ్జాక్ట్గా ఎవిడెన్స్ ఉన్నాయి. ఏం జరుగుతుందో దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడో. ఇది మహిమను దింపే సంఘమా, బోడిగుండు సంఘమా? సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడే. ఇద్దరు భార్య భర్తలు చివరికి ఆదివారం బాప్తిసం ఇచ్చేటప్పుడు వాడిని ఆడగూర్చోబెట్టి ఈమెను ఈడగూర్చోబెట్టి నేను ప్రార్థన చేస్తూ వాళ్ళకి వస్తే ప్రార్థన చేసుకోమని చెప్తే ఆ గడగడ గడగడ రాసుకొని కళ్ళ నిండా నీళ్లు పెట్టి మాటలు కూడా రాక మహిమ వస్త్రం అని ఏడ్చుకుంటూ చెప్తున్నాడండి. కొట్టు బిగ్గరగా చప్పలు కడిగేసాయికే. మహిమ వస్త్రం. ఆ మహిమతో కప్పాడు ఎవరిని? తాను నిర్మించుకున్న ఆదామును అవ్వను అనే మందిరాన్ని, ఆత్మ సంబంధ మందిరం. ఇప్పుడు సిగ్గుని ఏం చేసింది? అది కప్పింది. ఫైనల్గా ఘాటుగా మసాలా జోడించి ముగిస్తాంగా. ప్రైజ్ ద లార్డ్. సిగ్గుని ఏం చేసింది? అది కప్పింది. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని మహిమ ఎట్లా వస్తుంది అన్నాడు? నా మాటడు ఎవడైతే విని నేను చెప్పినట్లు చేస్తారో వాళ్ళ మీదికి మహిమను దింపుతా. దేవుని మాటను ఎప్పుడైతే తిరస్కరించారో అంతవరకు ఆ సిగ్గును కప్పిన మహిమ వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కప్పుకోవలసిన మహిమ వస్త్రం వెళ్ళిపోయింది. కప్పుకోకూడని ఏమొచ్చాయి?
ఆకులు వచ్చి ఎక్కడ కట్టుకున్నారు చెప్పాలా? అప్పట్లో నా దేవుడు, మహిమ కలిగిన దేవుడు వచ్చి, మిస్టర్ ఆడామ్ మే అవా, నీ నాటకాలు చాలు కానీ అంత తెలుసురా నాకు. నువ్వు షెట్కాడుకు పోయింది తెలుసు, అబ్బో ఏం తెలియదు నంగబుచ్చిలకు ఉన్నావు. నేను అడుగుతే అది ధ్యానించేటప్పుడల్లా నాకు వచ్చేది ఏంటంటే, నేను బాగా ప్రభుతో డీప్గా వెళ్ళిపోయేది. వాళ్ళు పండు తినే విషయం దేవుని తెల్లా చెప్పమ్మా, మళ్ళీ వచ్చి అడగడం అవసరమా? అవసరమా? మందిరానికి వెళ్ళిన తర్వాత కొంపల దగ్గర మీరు ఏం చేస్తున్నారో మీకు తెల్లా? మళ్ళీ దేవుడు అడగాల మిమ్మల్ని? నువ్వు ఏకాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏంటో, నీ ఆత్మీయత ఏంటో, నీ ప్రార్థన జీవితం ఏంటో, ఆ మహిమను కాపాడుకుంటున్నావో, బాప్తిసం తీసుకున్నాక ఆ మహిమ వస్త్రాన్ని నువ్వు నమ్మి దేవుడు ఇస్తే ఆ మహిమను పోగొట్టుకుంటున్నావో నీకు తేలాలి బిడ్డ. అది ఆడామ్, వేర్ ఆర్ యు? మై లార్డ్, నేనా పొదల మధ్యలో దాక్కుంటుని. ఎందుకయ్యా? నేను అవ్వ కలిసి దాపెట్లు పూపెట్లాడుతున్నా. ఏంటి? ఎక్కడా? ఆలోచన చేస్తున్నారా? అంతవరకు మహిమతో ఉన్నారు, ఆ మహిమ వస్త్రం వెళ్ళిపోయింది, ఇద్దరు ఎదురుగా నిలబడుకున్నారు. బట్టలేవే, బట్టలు ఆకు తెప్పుకో, ఈ ఆకు తెప్పుకోసుకో. ఇద్దరు కట్టుకొని నిలబడుకున్నారు. వాడు చెప్పింది చేసినాడైతే, నేను చెప్పినది చేసినచో మీ కళ్ళు తెరుస్తానన్నాడు. అన్నట్టుగానే కళ్ళు తెరిచాడు. మహిమ వస్త్రాన్ని కోల్పోయేటట్టు చేశాడు. సిగ్గుమానలేని పనులు చేసేటట్టు చేశాడు. ఆమేన్. ఈరోజు మహిమను మానవుడు కోల్పోయాడు కనుక సిగ్గుమానలేని పనులు చేస్తున్నాడు. ఆ పని చేయొచ్చా చేయకూడదా? అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? అది చేయొచ్చా చేయకూడదా? పరాయి స్త్రీ వ్యామోహం ఉండొచ్చా ఉండకూడదా? పరాయి పురుష వ్యామోహం ఉండొచ్చా ఉండకూడదా? పరాయి ఆడిదాల్లో కోపలమడి తిరగొచ్చా తిరగకూడదా? తాగొచ్చా తాగకూడదా? సిగ్గున్న పనులు చేస్తున్నారా, సిగ్గులేని పనులు చేస్తున్నారు? మీరు చెప్పండి, మీరేం చెప్తారు? ఏం బిడా, నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పు. సిగ్గుండే పని చేస్తున్నావా, సిగ్గు లేని పనులు చేస్తున్నావా? నువ్వు నిజంగా సిగ్గున్నే దానివి, సిగ్గున్నే వాడివైతే ప్రార్థన అయిపోయిన తర్వాత మందిరాల దగ్గరికి, మందిరం నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ టీవీల దగ్గర ఎందుకు కూర్చుంటావు బిడ్డ? సినిమాల దగ్గర ఎందుకు కూర్చుంటావు బిడ్డ? ఆకుక్కలు ఎందుకు వేసుకుంటావు బిడ్డ? దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గములు అపహాసాలు కూర్చుని చుట్టూ ఎందుకు కూర్చుంటావు బిడ్డ? నీ మహిమ వస్త్రాన్ని ఎందుకు మట్టించుకుంటావు బిడ్డ? నువ్వు సిగ్గుందే, సిగ్గు లేదా? దేవుడి ఫలించుడు కొమ్మ మినిస్ట్రీస్లో ఉన్న సంఘ బిడ్డలు అడుగుతున్నాడు. ఈ లైవ్లో మందిరానికి వెళ్తున్న బిడ్డలు అడుగుతున్నారు, మీరు వెళ్ళే సంఘము సిగ్గుమానం ఉండే సంఘానికి వెళ్తున్నారు మీరు? తెలియదా? బాప్తిసము తీసుకున్న తర్వాత నీ బతుకు ఏ విధంగా ఉండాలో? ఇక్కడ దేవుని మహిమకు స్థానం ఇవ్వకపోతేవి, ఆయన చేతులతో అందంగా నేను నిర్మించుకొని తన ప్రాణాయువుని నాసిక రంధ్రంలో ఊది తన పోలిక చొప్పున నువ్వు తయారు చేసుకుంటే ఈ మందిరం మీద మహిమను కోల్పోతివి. దేనికి పనికొస్తావురా నువ్వు? దేనికి పనికొస్తావు? ఈ సిగ్గు గురించి పౌలు దర్శనం గురించి, సంఘాల దర్శనం కలిగినాడు కాబట్టి సిగ్గుతో కూడిన మాటలు చెప్తున్నాడు. మీకు నిజంగా సిగ్గుంటే ఏందన్నా దైవజనుడు మాట్లాడచ్చు, ఏదో ఊరికి వాక్యాలు చెప్పుకుంటా వాళ్ళు సిగ్గు మనం ఉంటాం ఏందన్నా? ఆ మధ్యలో చెలువులు వచ్చాయని పిల్లలు ఊరికి పంపించే ఇంటి దగ్గర కొన్ని గాడిదలు ఉన్నాయి. ఆయనకి ఏం నేర్పించినారంటే, ఆడ నేర్పేయాలి వాళ్ళు అనుకుంటే ఊరిక మామూలుగా ఊరిలో కింద పడినప్పుడు ఏదైనా అయినప్పుడు సిగ్గు మనం ఉంది అంటారు గో. ఈడు అది నెచ్చి వాళ్ళ అవ్వకాడికి పోయి సిగ్గు వచ్చిందా, మానము వచ్చిందా, వాళ్ళ అమ్మకాడికి పోతాడు, సిగ్గు వచ్చిందా, మానము వచ్చిందా, వానికాడికి పోతాడు, సిగ్గు వచ్చిందా, మానము వచ్చిందా, నా కాడికి వచ్చాడు. హల్లెలూయా. చిన్నోడు నా చిన్న కొడుకు
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చేద్దామా? చప్పట్లు కొడదామా గట్టిగా? ఒక్కసారి ఆలోచన చేతుడా, మహిమ అంటే ఏంది? ఇంకా చాలా డెప్స్. అసలు మహిమ అంటేనే చెప్పాలి. నేను ఇంకా ఒక పాయింట్ టచ్ చేసి ముగిస్తున్నా. మహిమ ఏంటంటే నువ్వు చెయ్యకూడని పనులన్నీ చేయకుండా నేను కప్పేది, ప్రొటెక్ట్ చేసేది. రాసుకో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్లోరీ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్లోరీ? దేవుని మహిమ అంటే అర్థం ఏంటంటే నువ్వు చెయ్యకూడని పనులు చెయ్యకుండా నిన్ను కప్పేది, ప్రొటెక్ట్ చేసేది. ఇప్పుడు చెయ్యకూడని సిగ్గుమానుల పనులను వేసి వాళ్ళతో వీళ్ళతో వాళ్ళతో తిట్లు తిని తన్నించుకొని రోడ్ల మడి ఈడ్చుపడి చేస్తున్నారు. తాగి రోడ్ల మడి దొల్లుతున్నారు. ఈంతొచ్చి అనిపించుకుంటా, ఆంతచ్చాయి అనిపించుకుంటా. ఇప్పుడు మహిమ ఏమైంది? హోగయా. మహిమ అంటే అర్థం ఏంటి? నిన్ను ఏది చెయ్యకూడని దాన్ని చేయనివ్వకుండా నీకు ఒక బౌండరీ లాంటిది, ప్రొటెక్ట్ ఇస్తే నువ్వు మహిమతో ఉన్నావు. దేవుడు చెప్పాడు, బాప్తీసం తీసుకుని నీకు మహిమ అవసరాన్ని ఇచ్చాడు. అది చూడకూడదు, అది చేయకూడదు, ఎక్కువసేపు పడి ఉండకూడదు, అలా వెళ్ళకూడదు. మహిమ ఉంటే కదా అవి అర్థమయ్యేది. మహిమ లేదు కాబట్టి సిగ్గుమానం లేని పనులలో అడ్డగోలుగా చేస్తున్నాడు. సిగ్గుమానం లేని బతుకుతూ ఉన్నాడు. సిగ్గు లేకుండా అందరితో తల్లదింటారు ఊరి మంది దల్లా. నా సిగ్గు పోయిందో అని పోయి ఏం చేస్తాడు? సిగ్గు పోయిందని. హల్లెలూయా. ఆలోచన చేసుకో ఒకసారి. దేవుడి మాటలన్నీ మన అందరి వినికిడిలో పదిలపరచునుగాక. దేవుడు మహిమ కలిగిన సంఘము ఎక్కడుంది? అయిపోయింది. ఎక్కడుంది? నిత్య మహిమలో ఉన్న ఆ సంఘము ఏంటి? ఆ నిత్య మహిమలో ఉన్న దేవుని యొక్క సంకల్పం, ప్రణాళిక ఏంటో కొందరికి మాత్రమే అర్థమైంది. ఆ కొందరిలో పౌలు ఉన్నాడు. ఆ పౌల్లో మాత్రమే సంఘాల గురించేనా ఆసక్తి, బాధ, వేదన అన్నీ ఎందుకయ్యా అంటే సంఘము కట్టబడిన తరువాత వేలకు వేల లక్షలు డబ్బులు తీసుకొచ్చి నా మందిరం ఏంటది? అబ్బో, ఈరోజు సంఘాలు చూసుకొని జనాలు ఆకర్షిస్తున్నారు. అది వేలకు వేలు కట్టబడిన సంఘమైన అది మందిరము లేకపోతే వ్యర్థమే. 4 బండలతో 2 రేకులతో కట్టుకొని అక్కడ మహిమ ఉన్న సంఘమైనది పరలోక రాజ్యానికి ఎత్తబడే సంఘమే. కొడుబిగడగా ఏసాయికే ఏమి లేవు అక్కడ. సౌండ్ సిస్టమ్ ఉండదు, ఏముండవు, డోళ్ళు కంజర్లే. ఒకప్పుడు అది కూడా గతి లేని పరిస్థితి. కానీ ఎప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నా దేవుడు నాకు ఇచ్చిన మహిమలో ఆనందిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హయా. ఏమి లేకపోయినా పర్లేదు, ఎరంలో ఏది లేకపోయినా పర్లేదు, నాకు నీ మహిమనిచ్చావు, నాకు మహిమ కలిగిన సంఘాన్ని ఇచ్చావు, పౌలులో ఉన్న దర్శనాన్ని ఇచ్చావు. అయ్యా మోషేను చూసి మహిమను ప్రత్యక్ష గుడానికి తీసుకొని వచ్చావు. అయ్యా సొలొమోను చూసి అదిగో మందిరంలోనికి, యెరూషలేము మందిరంలోనికి మహిమని తీసుకొని వచ్చావు. కాలక్రమయంగా మానవుడు ఆ మహిమ నిలబెట్టుకోలేకపోతే తిరిగి వెళ్ళిపోయావు. మరలా ఆ మహిమ కలిగిన దేవుడే నరవతారిగా భూమి మీదకి దిగి వచ్చాడు 2000 సంవత్సరాల కిందట. ఆయన వెళ్తూ ఆ బాధ్యతను, మీరు మహిమ కలిగిన సంఘాన్ని కట్టండి అని 12 మందికి అప్పగించిపోయారు. 12 మందిలో ప్రభువుతో లేడు, ఏనాడు చూడలేదు, మధ్యలో వచ్చినవాడు. సంఘాల గురించినటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. పౌలుకు ఆ ప్రత్యక్షతనిచ్చాడు. భూమి మీద ఒక సేవకుని ముఖము చూసి మహిమ లేని సంఘాలలో ఏముండాలా? మహిమ నింపబడాలా. ఎప్పుడైతే శరీర సంబంధమైన మందిరాల్లో మహిమ, ఆత్మ సంబంధమైనటువంటి ఆ మనుషులు మహిమతో నింపబడిన మందిరాలకు వస్తే మందిరము మహిమతో ఉంటుంది, మనిషి కూడా మహిమతో ఉంటాడు. ఇప్పుడు ఈ మహిమ కలిగిన సంఘాన్ని తీసుకొని పోయి పరలోకంలో ఉన్నటువంటి మహదైశ్వర్యమనేతో కూడిన మందిరంతో గడుపుతాడు. ఎత్తబడేది ఏందనుకున్నావు? అమ్మా
ఎత్తబడటానికి విన్నారా? సంఘం ఎత్తబడుతుందా? సంఘము ఒకరోజు భూమి మీద నుంచి ఎత్తబడుతుంది అని ఎంతమంది తెలుసు? చెప్పు బిడ్డ. మందిరాలకి అయితే వెళ్తారని మాకు ఏం తెలుసు. పోతాం, వచ్చాం, నిద్ర వచ్చాం, పెడితే తినొచ్చాం, ఆమెన్. అందుకేనా సంఘాలు ఉండేది? ఓరి నాయనో, అన్ని వేల ఖర్చు చేసి, అన్ని వేల డబ్బులు ఖర్చు పెట్టి మందిర ప్రతిష్ఠ చేస్తే ఎందుకు మిమ్మల్ని పిలిచేది? వచ్చి దేవుని మాట విని ప్రభు రాకడకు సిద్ధపడతారని మిమ్మల్ని పిలిచే వచ్చి, బ్రదర్ అన్న అరే అస్సలు 6 సంవత్సరాల నుంచి నువ్వు ప్రతిష్ఠ చేసావు, కానీ 7వ సంవత్సరంలో ముక్క ఉడికినట్టు ఏనాడే కానీ ముక్క ఉడకలే అన్న. మొక్క బాగా ఉడికింది కానీ వంట బాగా చేపించావు, కానీ ఒక్క రవ్వ ఉప్పు కారం తక్కువైందన్న. అన్నీ బాగున్నాయి, ఒక్క రవ్వ అన్న సిదిగిపోయిందన్న. నెక్స్ట్ టైం గుడ్ల కన్నా బాగా చేసుకున్నా అని చెప్పి నీ కాంప్లిమెంట్ కోసం అంటారా మందిరాలు ప్రతిష్ఠ చేసేది? ఇందుకోసమా? అరే వచ్చి బతుకు మార్చుకుంటావని నీ కొరకు ఇంత ప్రయాసపడి సంఘం అంతా ప్రార్థన చేసి కడుపును మార్చుకొని ఒక దైవజనుడి పంపించి పిలుచుకొని వచ్చి నీ బతుకు మార్చదని, నువ్వు మహిమ కలిగిన సంఘముగా తయారయ్యి నిత్య మహిమలో చేరుతావని తీసుకొని వచ్చే కూర బాగలేదు, చారు బాగలేదు, పప్పు బాగలేదు, ముక్కడకలేదు, ఈ ఎంకబట్ట ఇరిగిపోయింది. ఇవంటరా నువ్వు చెప్పేది? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్త జాగ్రత్త బిడ్డ. ఎందుకు పోతున్నావు సంఘాలకి? ఏమో మాకు ఇవేం తెలియదు. పోతాం, తింటాం, రూపాయి 2 రూపాయలు షెల్ల నోట్లు వేసి ఆడేస్తాం, వెళ్ళిపోతాం అంతే. సంఘం ఎత్తబడుతుంది ఎంతమంది తెలుసు బిడ్డ? అయిపోయింది, ఇంకా ముగిస్తుంది. ఎంతమందికి కదా ఎత్తబడేది? ఏంటి? ఏ మహిమ కలిగిన 2 సంఘాలు చెప్పా. ఏ మహిమ కలిగిన సంఘం ఎత్తబడుతుంది? కొన్ని కోట్లు పెట్టి కట్టుకున్న ఏ మహిమ ఎత్తబడదో, ఇందులో ఉన్న మహిమ దేవుడు కట్టుకున్న ఈ మందిరంలోనికి వచ్చి ఎత్తబడేది ఈ మహిమ కలిగిన మందిరం కొట్టు. అంటే నువ్వే ఎత్తబడేది, సంఘాలు కాదు ఎత్తబడేది. ఇది ఎత్తబడదు. ఈ సంఘము మహిమతో నింపబడి ఉంటే దేవుడు తన దాసుని ముఖాన్ని చూసి లక్ష్య పెట్టే దేవుడు కనుక, ఆ లక్ష్య పెట్టే దేవుడు దైవజనుని ముఖాన్ని చూసి మందిరాన్ని మహిమతో నింపితే, ఈ మహిమ కలిగిన మందిరానికి ఎవరైతే వస్తారో ఈ మహిమ వాళ్ళలోనికి వెళ్ళి వాళ్ళను మహిమాత్మగా తయారు చేసి మహిమ సంఘంలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. యుగాలో ఎత్తబడేది సంఘాలు కాదు, నువ్వు. ఇది గుర్తుంచుకో. ప్రభు ఈ మాటలన్నీ మనందరి వినికిడిలో పదిలపరచునుగాక. మహిమ కలిగిన సంఘముగా మనమందరము తయారు చేయబడుదుముగాక. మహిమ లేని సంఘాలు, నెత్తి మీద వెంట్రుకలేని సంఘాలని దేవుడు చెప్పాడు కనుక, ఇకనైనా మన కళ్ళు తెరుచుకొని ప్రభు మనతో మాట్లాడిన పరలోక ప్రత్యక్షతలు తీసుకొని మహిమ కలిగిన సంఘంలో చేర్చబడదుముగాక. మహిమ కలిగిన దేవునితో యుగయుగాలు ఆ మహిమ కలిగిన సంఘంలో ఉందుముగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా.